అందరినీ మ్యూట్ చేస్తానండి. దోర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణిమయీం అక్షమాలాం దధానా హస్తేనైకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ భాసా కుందేందుశంఖస్ఫటికమణినిభా భాసమానా సమానా సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. వందే రామమహం రఘుకులతిలకం మునిజన వినుతం ప్రథితగురుం తం సీతాదయితం త్రిభువనరమణం దశరథతనయం నిగమనుతం సంపూర్ణం పురుషం వృషఘనధనుషం నిశిచరభయదం కలుషహరం భూతావాసమజం పశుపతి సుహృదం పవనజహృదయం మమ శరణం. వందే రామమహం. ఆ రామచంద్రమూర్తికి మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ, పెద్దలందరికీ నమస్కారం. వాల్మీకి రామాయణంలోని 24,000 శ్లోకాలని స్పృశిస్తూ ముందుకు సాగుతూ ఉన్న మన ప్రయాణం కిష్కింధలో ఉన్నది. కిందసారి ఒక విచారకరమైనటువంటి పరిస్థితిలోనే మనం ఆపుకోవలసి వచ్చింది. రామచంద్రమూర్తి బాణపు దెబ్బ తిన్నటువంటి వాలి తన కుమారుడైనటువంటి అంగదుడిని దగ్గరగా తీసుకొని అతనికి సరి అయినటువంటి బోధ చేసి జీవితాన్ని ఇక ముందు ఎలా గడపవలసి ఉంటుందో అతనికి కొన్ని సూచనలనిచ్చి తర్వాత ఇత్యుక్త్వా అధ వివృత్తాక్షః శరసంపీడితో భృశం నివృత్తైర్దశనైః భీమైః బభూవ ఉత్క్రాంతజీవితః. ఆ కళ్ళు రెండు పెద్దగా విసుకుని నోరు తెరుచుకుని మాట్లాడడం ఆపేశాడు వాలి. అక్కడితోటి అతడు పంచత్వాన్ని పొందాడు. తతో విచుక్రుషుః తత్ర వానరాః హరియూథపాః పరిదేవయమానాస్తే సర్వే ప్లవగపుంగవాః. ఒక్కసారి గొల్లుమన్నారు అందరూ. చుట్టుపక్కల ఉన్న వానరులందరూ కూడా కేకలు పెడుతూ హా అనుకుంటూ తమ యొక్క రాజైనటువంటి వాలి యొక్క మరణాన్ని చూసి అందరూ కూడా విచారిస్తూ ఉన్నారు. పరిదేవయమానాః, మిక్కిలి బిగ్గరగా ఏడుస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. కిష్కింధాహ్యద్య శూన్యాసీత్ స్వర్గతే వానరాధిపే. వానరాధిపే స్వర్గతే సతి. వానరాధిపుడైనటువంటి వాలి స్వర్గస్థుడైన వాడై ఉండగా కిష్కింధాహ్యద్య శూన్యాసీత్, కిష్కింధా నగరం ఈనాడు శూన్యమైపోయింది. ఉద్యానాని చ శూన్యాని పర్వతాః కాననాని చ. ఉద్యానవనాలన్నీ కూడా శూన్యమైపోయాయి, పర్వతములు కాననములు అన్నీ కూడా శూన్యమైపోయాయి. హతే ప్లవగ శార్దూలే నిష్ప్రభా వానరః కృతాః. వానరరాజు మరణించిన వాడై ఉండగా మొత్తం వానర జాతికి అంతటికీ కూడా, వానరులందరికీ కూడా తేజస్సు తగ్గిపోయింది. వాళ్ళందరూ కూడా విపరీతమైనటువంటి దైన్యాన్ని పొంది ఉన్నారు. ఇదివరకు వాలి ఉన్నప్పుడు ఒకచోట ఖాళీగా ఉండేవాడు కాదు. మిక్కిలి బలపరాక్రమాలతో అతడు ఆ పర్వతాల మీద తిరిగేవాడు, ఆ ఉద్యానవనాల్లో తిరిగేవాడు, ఆ కారణముల్లో ఉండేవాడు. కాబట్టి అవన్నీ కూడా చాలా చురుకుగా తేజస్సుతో చైతన్యంగా ఉండేవి. ఇప్పుడు ఎప్పుడైతే ఇతడు మరణించాడో అవన్నీ కూడా శూన్యమైపోయినట్టుగా కనపడుతూ ఉన్నాయి. యస్య వేగేన మహతా కాననాని వనాని చ పుష్పౌఘేణా సుబధ్యంతే కరిష్యతి తత్
అద్యకః. అతడు గనక వానర కాననాల్లో తిరుగుతూ ఉంటే అతడు వస్తున్నాడని తెలియగానే పులకరించిపోయి వృక్షాలన్నీ కూడా మొక్కలన్నీ కూడా పువ్వులతోటి ఫలములతోటి కూడా ఉండేవి. ఇప్పుడు అతడు దూరమైన వాడై ఉండగా వాటికి ఆ రకంగా పుష్పించడానికి అవసరమైనటువంటి చురుకుదనాన్ని, కుతూహలాన్ని, చైతన్యాన్ని ఎవరు కలిగిస్తారు అని చెప్పి వాళ్ళందరూ కూడా విచారిస్తూ ఉండేటువంటి పరిస్థితి వచ్చింది. ఏన దత్తం మహద్యుద్ధం గంధర్వస్య మహాత్మనః గోలభస్య మహాబాహో 10 వర్షాణి పంచచ. అతడు 10 వర్షాణి పంచచ, మొత్తం 15 సంవత్సరాల పాటు నిరాటంకంగా ఒక గంధర్వుడైనటువంటి గోలభుడితోటి యుద్ధం చేయడం ఇంకా అందరికీ కూడా బాగా గుర్తు ఉన్నది. నైవ రాత్రౌ న దివసే తద్యుద్ధముపశామ్యతి తతస్తు షోడశే వర్షే గోలభో వినిపాతితః. ఆ గోలభుడిని సంహరించి 16వ సంవత్సరంలో 15 సంవత్సరాలు వరుసగా యుద్ధం చేసిన తర్వాత ఆ యుద్ధం పగలు రాత్రి కూడా జరిగిందట. ఒక క్షణం కూడా తెరిపి లేకుండా 15 సంవత్సరాలు యుద్ధం చేసి అందులో ఆ గోలభుణ్ణి వధించాడయ్యా వాలి. హత్వాతం దుర్వినీతంతు వాలి దంష్ట్రాకరాళవాన్ సర్వాభయకరోస్మాకం కథమేష నిపాతితః. ఆనాడు అతడిని గోలభుణ్ణి సంహరించిన తర్వాత సర్వాభయంకరుడైనటువంటి వాలి మనందరినీ ఈనాడు రక్షిస్తూ ఉన్నాడు. అటువంటి వాడు ఈనాడు మరణాన్ని పొందాడు అంటే చాలా ఆశ్చర్యంగా ఉన్నది సుమా. హతేతు వీరే ప్లవగాధిపే తదా ప్లవంగమాస్తత్ర న శర్మలేభిరే వనే చరాసింహయుతే మహావనే యథా హి గావో నిహతే గవాంపతౌ. కొన్ని ఆవులు ఉన్నాయి, వాటన్నిటినీ కాపలా కాస్తూ నాయకుడుగా ఉన్నటువంటి ఒక వృషభం ఉన్నది వాటితోటి. అటువంటి సమయంలో సింహముతో ఉన్నటువంటి ఆ వనంలో ఆ ఆవులకి భయం ఏమీ లేదు. తమని రక్షించేటువంటి వృషభం ఒకటి ఉన్నది అనేటువంటి భరోసా ఒకటి ఉండేది. ఇవాళ ఏ రకంగా అయితే ఆ వృషభం సంహరించబడిందో అప్పుడు వేరే దిక్కులేక ఆవులన్నీ చల్లాచెదరిపోయి మమ్మల్ని రక్షించేవారు లేరు అనుకుంటూ ఏ రకంగా ఉంటాయో ఆ రకంగా అయిపోయింది మా యొక్క అందరి పరిస్థితి కూడా. ఎప్పుడు హతేతు వీరే ప్లవగాధిపే తదా, ప్లవగాధిపుడైనటువంటి ఆ వానర రాజైనటువంటి ఆ వాలి మరణించిన వాడై ఉండగా ప్లవంగమాస్తత్ర న శర్మలేభిరే, అక్కడ ఉన్నటువంటి ప్లవంగములు ఆ వానరములకు వేటికి కూడా ఏమాత్రమో శాంతి లేకుండా పోయింది. చాలా అశాంతితో కూడి ఉద్వేగంతో కూడి ఉన్నారు వాళ్ళందరూ. తతస్తు తారా వ్యసనార్ణవాప్లుతామృతస్య భర్తుః వదనం సమీక్ష్య సా జగామ భూమిం పరిరభ్య వాలినం మహాద్రుమం ఛిన్నమివాశ్రితాలత. ఆ మహాతల్లి తారాదేవి మిక్కిలి క్లేశానికి గురి అయినటువంటిదై, భర్త వియోగాన్ని పొందినటువంటిదై, ఆ మరణించినటువంటి భర్త యొక్క వదనాన్ని ఆవిడ చూస్తూ ఒక్కసారి నిలబడలేక అతడి యొక్క దేహం మీద పడి అతన్ని ఆలింగనం చేసుకుంటుంది. ఏ రకంగా అంటే మహాద్రుమం ఛిన్నమివాశ్రితాలత, ఒక మహావృక్షానికి ఒక లత అల్లుకొని ఉంటే ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా అది తారాదేవి వాలి యొక్క శరీరాన్ని ఆలింగనం చేసుకుని నేల మీద అలా చాలాసేపు ఉండిపోయింది. తతస్సముపజిఘ్రంతి కపిరాజస్య తన్ముఖం పతిం లోకాచ్యుతం తారామృతం వచనమబ్రవీద్. ఈ లోకం నుంచి వెళ్ళిపోయినటువంటి మృతుడైనటువంటి భర్తను చూసి ఆవిడ అతని ముఖం కేసి చూసి తన ముఖాన్ని అతని ముఖానికి దగ్గరగా ఆనించి శేషేత్వం విషమే దుఃఖం అకృత్వా వచనం మమ ఉపలోపచితే వీర సుదుఃఖే వసుధాతలే. విషమే ఉపలోపచితే సుదుఃఖే వసుధాతలే. హే వీర శేషేత్వం
అంటే దిగుళ్ళుగా ఉన్నటువంటి రాళ్లతో కప్పబడినటువంటి మిక్కిలి కష్టాన్ని కలిగించినటువంటి వసుధాతలమందు నువ్వు ఓ మహావీరుడా నిద్రిస్తూ ఉన్నావు. అకృత్వా వచనం మమ, నేను చెప్పిన మాట వినకపోవడం వల్ల ఈ రకంగా జరిగింది సుమా. నేను నా మాటని పెడచెవిని పెట్టి ఈనాడు నువ్వు ఇలాగా అడ్డదిడ్డంగా దిగుడుగా ఉన్నటువంటి రాళ్లతో నిండినటువంటి ప్రదేశంలో నిద్రిస్తూ ఉన్నావు. మత్త ప్రియతరానూనం వానరేంద్ర మహీతవా శేషైహితాం పరిష్వద్య మాం చన ప్రతిభాషసే. నీకు ఎంత ఎక్కువైపోయిందయ్యా భూమి. మహీపాలుడు భూపాలుడు అంటారు రాజుని. నీకు భూమి ఒక భార్య వంటిది. నీకు నా సవతి అయినటువంటి భూమే ఎక్కువైపోయింది నాకన్నా. కాబట్టి నువ్వు నన్ను వదిలేసి ఈ భూమిని ఆలింగనం చేసుకుని నువ్వు శయనిస్తూ ఉన్నావు. మాంచన్న ప్రతిభాషసే, నీతో మాట్లాడుతున్న నాతోటి ఏమాత్రము కూడా నువ్వు మాట్లాడటం లేదు. సుగ్రీవస్య వశం ప్రాప్తో విధిరేష భవత్యహో సుగ్రీవ ఏవ విక్రాంతో వీర సాహసిక ప్రియ. సాహసాలు చేయడంలో, ఎటువంటి పెద్ద పెద్ద శత్రువులను కూడా ఎదుర్కొనడంలో, ముష్టియుద్ధం చేయడంలో, వారిని ఓడించడంలో ప్రతిభ కలిగినటువంటి ఓ సాహసములందు ప్రేమ కలిగినటువంటి ఓ వీరుడా, నువ్వు సుగ్రీవస్య వశం ప్రాప్త, సుగ్రీవుడు విధించినటువంటి ఆ యొక్క ఉచ్చులో పడ్డావు. అతని యొక్క వశంలో లోబలిపోయావు. విధిరేష భవత్యహో, ఆ బ్రహ్మగారు ఈ రకంగా రాశారే నీ రాతని. ఆ విధి చాలా బలీయమైనది కదా. సుగ్రీవ ఏవ విక్రాంత, చివరికి మీ యొక్క సంగ్రామంలో సుగ్రీవుడే గెలిచాడు. వృక్షవానర ముఖ్యాస్త్వాం బలినం పర్యుపాసతే ఏషాం విలపితం కృచ్ఛ్రం అంగదస్య సశోచతః మమ చేమాం గిరం శ్రుత్వా కిం త్వం న ప్రతిబుధ్యసే. నీ దగ్గరగా వచ్చి నీ ముఖం దగ్గరగా ముఖం పెట్టి నీ చెవిలో మాట్లాడుతున్నట్టుగా నేను ఇంత బిగ్గరగా విలపిస్తూ ఉన్నానే, వినపట్టం లేదా నీకు? అలాగే మన ప్రియమైనటువంటి కుమారుడు అంగదుడు తండ్రి దూరమయ్యాడు అనేటువంటి దుఃఖంతో బిగ్గరగా బావురుమని ఏడుస్తూ ఉన్నాడే, అది నీకు వినిపించడం లేదా? మహాబలుడు అనుకుని నిన్ను ఆశ్రయించుకున్నటువంటి సమస్తమైనటువంటి వృక్షవానర జాతులందరూ కూడా విలపిస్తూ ఉన్నారే, వారి అందరి యొక్క విలాపము నీకు వినిపించటం లేదా? ఏమైంది నీకు? ఎందుకు నువ్వు మాట్లాడటం లేదు? ఎందుకు నువ్వు నేను పలికిన దానికి బదులు ఇవ్వకుండా ఉన్నావు? ఇదం తద్వీర శయనం యత్ర శేషే హతో యుధి శాయితా నిహతా యత్ర త్వయైవ రిపవః పురా. ఇదే ప్రదేశంలో ఎక్కడైతే నువ్వు ఇప్పుడు పడుకునే నేల మీద దొలుతూ ఉన్నావో, మరణించిన వాడవై నీ దేహం పడి ఉన్నదో, ఈ ప్రదేశంలో ఎంతోమంది మహావీరులని నువ్వు మట్టి కరిపించావు. వాళ్ళని ఇక్కడ హతం చేశావు. వాళ్ళందరూ పడి దొరికినటువంటి ఇదే ప్రదేశంలో నువ్వు ఈనాడు ప్రాణములు పోయి ఈ రకంగా పడి ఉన్నావు. విశుద్ధ సత్వాభిజన ప్రియ యుద్ధ మమ ప్రియ మామనాథాం విహాయైకాం గతస్త్వమసి మానద. విశుద్ధ సత్వాభిజన ప్రియ యుద్ధ మమ ప్రియ. విశుద్ధ సత్వ అభిజన, నీ యొక్క అభిజనము, నీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళు, నీ తరంలో ఉండేటువంటి వాళ్ళు, నీ బంధువులైనటువంటి వాళ్ళు, నీ యొక్క కులము ఇటువంటిది కూడా చాలా విశుద్ధమైనటువంటిది. చక్కటి కులంలో జన్మించిన వాడవు. ప్రియ యుద్ధం అంటే మిక్కిలి ప్రేమ కలిగినటువంటి వాడవు, నాకు ప్రియుడవు. అటువంటి నువ్వు ఏకాకిగా నన్ను వదిలేసి అనాథన చేసి వెళ్ళిపోవడం ఏమైనా ధర్మమా? శూరాయన ప్రదాతవ్యా కన్యా ఖలు విపశ్చిత శూరభార్యాం హతాం పశ్య సద్యో మాం విధవాం కృతాం. ప్రతి తెలివైన వాడు కూడా, పండితుడైన వాడు కూడా, ఆలోచించగలిగినటువంటి వాడు కూడా, జ్ఞానం ఉన్నటువంటి వాడు కూడా తన యొక్క కుమార్తెని ఏనాడు కూడా సూర్యుడికిచ్చి వివాహం చేయాలి అని మాత్రం అనుకోకూడదు అని నాకు ఇప్పుడు అనిపిస్తున్నది. ఎందుకంటే మా తండ్రి మహాసూర్యుడు అని చెప్పి నీకు నన్ను కట్టబెట్టాడు.
మహాసూర్యుడికి ఇచ్చి కట్టబెట్టడం వల్ల ఏమైంది, ఆ సూర్యుడైనటువంటి వాడు మానదుడై ఉంటాడు, అవమానాన్ని సహించలేడు. ఎవరైనా వచ్చి తన యుద్ధానికి పిలిస్తే నేను రాను అని చెప్పలేడు. కాబట్టి వెళతాడు యుద్ధంలో, అనేక రోజులు, వారాలు, సంవత్సరాలు ఒక్కొక్కసారి ఇల్లు వదిలి వెళ్ళి యుద్ధభూమిలో ఉంటాడు. శత్రువుని జయించి, శత్రువుని 100 దెబ్బలు కొడితే వాడు 10 దెబ్బలైనా తినవలసి వస్తుంది. కాబట్టి శత్రువుల చేత దెబ్బలు తిని శత్రువులు చివరిగా సంహరించి గెలిచి వెనక్కి వస్తాడు. చివరికి ఏమవుతుంది అంటే భార్యని విధవరాలినిగా చేసి, భర్త లేని దానినిగా చేసి వెళ్ళిపోతాడు. కేవలం ఇదంతా కూడా అతడి యొక్క పరాక్రమాల్లో వచ్చింది. అదే పిరికివాడికి ఇచ్చి చేసినట్టుంటే నా తండ్రి నాకు ఈనాడు ఈ వైధవ్యం సంప్రాప్తమయ్యేది కాదు. హాయిగా నేను భర్తతో కలకాలం ఉండి ఉందును. సూరభార్యాం హతాం పశ్య సద్యో మాం విధవాన్ కృతాం. సూర్యుని యొక్క భార్యను అవడమే నేను చేసిన తప్పు. దానివల్ల నాకు ఈనాడు వైధవ్యం ప్రాప్తించింది. అవభగ్నశ్చ మే మానో భగ్నా మే శాశ్వతీ గతి అగాధే చ నిమగ్నాస్మి విపులే శోకసాగరే. లోతెంతో తెలియనటువంటి అగాధమైనటువంటి విపులమైనటువంటి విస్తారమైనటువంటి శోకసాగరంలో నేను ఇవాళ మునిగిపోతూ ఉన్నాను. అవభగ్నశ్చ మే మానో, నా యొక్క గౌరవం అంతా ఈనాడు పోయింది. మహారాణి పట్టపురాణి అనేటువంటి గౌరవం అంతా ఇవాళతో చెల్లిపోయింది. భగ్రామే శాశ్వతీ గతి, పుణ్యస్త్రీగా వెళ్ళిపోవాలి, ముందు వెళ్ళిపోవాలి నీకన్నా అనుకున్నటువంటి నా యొక్క శాశ్వతమైన గతులు పొందాలి అనుకున్నటువంటి నా కోరిక కూడా తీరిపోయింది వాళ్ళతోటి. అశ్మశారమయం నూనం ఇదం మే హృదయం దృఢం. నేను చాలా సుకుమారురాలని నువ్వు ఎన్నోసార్లు అనేదానివి, కానీ నాకు ఇప్పుడు అర్థమవుతూ ఉన్నది నేను ఎంత సుకుమారంగా, ఎంత అందంగా, ఎంత నాజూగ్గా ఉన్నప్పటికీ నా యొక్క హృదయం మాత్రం రాయితో చేశాడు పరమాత్మ అనిపిస్తూ ఉన్నది. అశ్మశారమయం నూనం ఇదం మే హృదయం దృఢం. అశ్మశారమయం, అశ్మశారం అంటే ఇనుము, అద్రిసారము అని దానికి పేరు. రాళ్ల యొక్క సారం అంతా తీస్తే అందులోంచి వచ్చేటువంటి ఖనిజం ఏదైతే ఉందో అది ఉక్కు లాంటిది. కాబట్టి నా యొక్క గుండెని రాయి నుంచి తీసినటువంటి ఒక ఇనప పదార్థంతో చేశాడేమో పరమాత్మ అనిపిస్తున్నది నిశ్చయంగా. కారణం భర్తారం నిహతం దృష్ట్వా ఎన్నాద్య శతధాగతం. మరణించినటువంటి నీ దేహాన్ని చూస్తూ కూడా నా గుండె ఇంకా 100 ముక్కలుగా చీలిపోవటం లేదు, నేను ఇంకా నేల మీద పడి మరణించలేదు అంటే నా గుండె మామూలు గుండె కాదు, ఇది ఇనుముతో చేసిందేమో అనిపిస్తూ ఉన్నది. సుహృచ్చైవ హి భర్తా చ ప్రకృత్యా మమ చ ప్రియః ఆహవే చ పరాక్రాంతః శూరః పంచత్వమాగతః. నువ్వు నా యొక్క భర్త ఈనాడు 5ంటితనాన్ని పొందాడు. 5ంటితనం అంటే పంచభూతాల్లో కలిసిపోయాడు, పంచత్వాన్ని పొందాడు. మన ఊపిరి గాలిలో కలిసిపోతుంది, మన దేహం మట్టిలో కలిసిపోతుంది. అలాగే మన వాక్కు, మన శరీరంలో ఉన్నటువంటి అగ్ని కూడా అయిపోతాయి. పంచభూతాల్లోనూ శరీరంలో ప్రతి భాగము కూడా కలిసిపోయి చివరికి పంచత్వాన్ని పొందుతుంది ఈ దేహం. కాబట్టి నాకు స్నేహితుడైనటువంటి వాడు, నా భర్త అయినటువంటి వాడు, నాకు మిక్కిలి ప్రియమైనటువంటి వాడు. ఆహవేచ పరాక్రాంతః, యుద్ధంలో ఎదిరింపబడ్డాడు, ఓడింపబడ్డాడు. శూరః పంచత్వమాగతః, మహాసూరుడై నా పెనిమిటి ఈరోజు మరణించాడు. పతి నాతు యా నారీ కామం భవతు పుత్రిణీ ధనధాన్యై సుపూర్ణాపి విధవేత్యుచ్యతే జనైః. ఎంత ధనధాన్యములు ఉన్నప్పటికీ కూడా, ఎంత సంపద ఉన్నప్పటికీ కూడా, ఎంతమంది కుమారులు ఉన్నప్పటికీ కూడా స్త్రీ భర్త గనక పోయినట్లయితే విధవా అనేటువంటి మాటతోనే పిలువబడుతుంది. ఆవిడ ఆ రకంగా భర్త లేనిది అనే పేరుతో మాత్రమే పిలువబడుతుంది కదా. స్వగాత్ర ప్రభవే వీర శేషే రుధిర మండలే క్రిమిరాగ పరిస్తోమే త్వమాత్మశయనే యథా. మామూలుగా ఇదివరకు నువ్వు పర్వతాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి గైరికాది ధాతువులు నీ ఒంటికి అంటుకునేవి, ఎర్రగా ఉండేటువంటి ధాతువులు. అప్పుడు ఆ ధాతువుల నుంచి వచ్చినటువంటి ఎర్రదనం అంతా నువ్వు వెళ్ళినటువంటి పర్వతాలు ఎక్కడెక్కడ తిరిగావో అవి నాకు చెబుతూ ఉండేది. ఇవాళ ఎలా ఉన్నది అంటే పరిస్థితి, నువ్వు స్వగాత్ర ప్రభవే రుధిర మండలే,
నీ శరీరంలోంచి వచ్చినటువంటి ఎర్రనైనటువంటి రక్తంలోనే నువ్వు తడిసిపోయి ఉన్నావు. అంటే నీకు వేరే ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఎర్రదనం అంటుకోలే. నీ శరీరంలోంచి స్రవించబడినటువంటి రక్తస్రావం వల్ల కలిగినటువంటి ఆ ఎరుపు రంగుతో నీ శరీరం వెలిగిపోతూ ఉన్నది. క్రిమిరాగ పరిస్తోమే, అది పగడపు రంగులో వెలుగుతూ ఉన్నది సుమా నీ యొక్క శరీరం అంతా. రేణుశోణిత సంవీతం గాత్రం తవ సమంతతః పరిరద్ధుం న శక్నోమి భుజాభ్యాం ప్లవగర్షభ. నిన్ను ముట్టుకుని నీ శరీరాన్ని గట్టిగా ఆలింగనం చేసుకోవాలి అనిపించినప్పటికీ దాని మీద ఉన్నటువంటి అనేకమైనటువంటి వ్రణములు, దెబ్బలు, దాని నుంచి కారుతున్నటువంటి రక్తము, దాని మీద పడినటువంటి ఈ పరాగము లేదా వీటన్నిటి వల్ల కూడా నేను నీకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందేమో అనేటువంటి బాధతోటి నేను దూరంగానే ఉండవలసి వస్తూ ఉన్నది. నిన్ను పూర్తిగా నేను ఆలింగనం చేసుకోలేకపోతూ ఉన్నానయ్యా. కృతకృత్యోద్య సుగ్రీవో వైరేస్మిన్నతి దారుణే యస్య రామ విముక్తేన హృతం ఏకేషుణా భయం. కృతకృత్యోద్య సుగ్రీవ, ఇన్నాళ్ళకి ఎంతో ప్రయత్నం చేసి నిన్ను ఒప్పిద్దామని నిన్ను ఎలాగైనా ఒప్పించి మళ్ళీ నీ దగ్గర నీకు పాదాల దగ్గర చోటు సంపాదించుకుందాం అనుకున్న సుగ్రీవుడికి నువ్వు అవకాశం ఇవ్వలేదు. చివరికి ఆ సుగ్రీవుడు కృతకృత్యుడు అయ్యాడు మీ ఇద్దరి యొక్క వైరంలో. నువ్వేమో ఓడిపోయావు. అతి దారుణమైనటువంటి మీ వైరంలో సుగ్రీవుడే కృతకృత్యుడయ్యాడు. ఎందువల్ల అంటే రామ విముక్తేన ఏకేషుడా, రామచంద్రమూర్తి చేత విడిచిపెట్టబడినటువంటి ఒకే ఒక బాణం చేత నువ్వు మరణాన్ని పొంది ఉన్నావు. ఏకేషునా, రామచంద్రమూర్తి వాలిని అనేక బాణాలతో సంహరించాడు అని ఇదివరకు వానరులు మనం చెప్పడం విన్నాం. అనేక బాణాలు వేసిన తర్వాత ఒక బాణంతోనే వాలి సంహరించబడ్డాడు అనేటువంటి మాట వాళ్ళు చెప్తున్నారు. అనేక బాణాలు వాలి విసిరినటువంటి సుగ్రీవుడు, వాలి విసిరినటువంటి అనేక వృక్షములు లేదా బండరాళ్ళు సుగ్రీవుడిని తగలకుండా అనేక బాణాలు వేసి స్వామి ఆకాశంలోనే వాటిని తుత్తినీలు చేశారు. చివరికి వాలిని కొట్టింది మాత్రం ఒకే ఒక బాణంతో. అనేక బాణాలు వేయవలసిన అవసరం లేకుండా ఏక ఇషుణా రామ విముక్తేన, నువ్వు ఆ రామచంద్రమూర్తి వేసినటువంటి ఒకే ఒక బాణానికి పడిపోయావు. శరేణ హృది లగ్నేన గాత్ర సంస్పర్శనే తవా వార్యామిత్వా నిరీక్షంతి త్వయి పంచత్వమాగతే. నిన్ను గట్టిగా ఆలింగనం చేసుకోవాలనిపిస్తున్నప్పటికీ నీ వక్షస్థలంలో దిగిపోయినటువంటి ఆ బాణం అడ్డు వస్తూ ఉన్నదయ్యా. నేను నిన్ను గట్టిగా పరిరంభనం చేసుకోలేకపోతూ ఉన్నాను సుమా అని చెప్పి ఆవిడ మిక్కిలి విలపిస్తూ భర్త దగ్గర ఉన్నది ఆ తారాదేవి. ఉద్బవర్ష శరం నీలః తస్య గాత్రగతం తదా గిరిగహ్వర సంలీనం దీప్తమాసీ విషం యథా. చాలా ఎత్తైనటువంటి పర్వతాల్లో, చాలా దట్టమైనటువంటి గుహల్లో ఉండేటువంటి మహాభయంకరమైనటువంటి విషసర్పములాగా అతని యొక్క గుండెలో దిగిపోయినటువంటి, వక్షస్థలంలో దిగిపోయినటువంటి ఆ బాణాన్ని నీలుడు వచ్చి ఉద్బవర్హ, ఆ బాణాన్ని పైకి పెకలించాడు, ఆ బాణాన్ని పైకి లాగేశాడు అతని శరీరంలో వచ్చి. తస్య నిష్కృష్యమాణస్య బాణస్య చ బభౌ ద్యుతిః అస్తమస్తక సమృద్ధో రశ్మి దినకరాతివ. అస్తమస్తక సమృద్ధ రశ్మి, అస్తపర్వతం యొక్క శిఖర భాగం, అస్తపర్వతం యొక్క మస్తకం అంటే అస్తపర్వతం యొక్క శిఖర భాగం నుంచి సూర్యుడు ఒక్కసారి అస్తమిస్తూ దాని వెనక్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంకా అస్తపర్వతం కనపడదు, అది నల్లగానే ఉంటుంది. కానీ దాని వెనకాల మాత్రం ఇంకా కాసేపు సూర్యుని యొక్క వెలుగు ప్రసరిస్తూ ఉంటుంది. ఆ రకంగా బాణం తీసివేసిన వెంటనే ఆ బాణం యొక్క వెలుగులు అన్ని చోట్ల ప్రసరిస్తూ ఉన్నాయి. వాలి మాత్రం ఆ ప్రభ తగ్గిపోయిన వాడై అతడు ఆ అస్తపర్వతం వెనకాలకు వెళ్ళిపోయినటువంటి సూర్యుని వలె అయిపోయాడు. పేతుః క్షతజధారాస్తు వ్రణేభ్యః తస్య సర్వశః. మహాబలిష్టమైనటువంటి దేహం కలిగినటువంటి ఆ వారి యొక్క క్షతముల నుండి ధారలుగా కారుతూ ఉందంటే రక్తం. క్షతజము అంటే రక్తం, క్షతం నుంచి పుట్టింది, దెబ్బ నుంచి పుట్టింది కాబట్టి దానికి రక్తానికి క్షతజము అని పేరు. ఇది ఆ క్షతత ధారాహ,
వ్రణేభ్య, ఆ దెబ్బల నుంచి రక్తపు ధారలై రక్తం ప్రవహిస్తూ ఉన్నది. ఎలా ఉన్నది అంటే తామ్రగైరిక సంపృక్త ధారా ఇవ ధరాధరాత్. మహాపర్వతం మీద గైరికాది ధాతువులు, అనేకమైనటువంటి ధాతువులు ఉన్నాయి, ఎర్రనటువంటి ధాతువులు. మహాకుంభవృష్టి కురిసింది, పెద్ద వాన కురిసింది. వాటి నుంచి వచ్చేటువంటి కాలువల్లోని నీరంతా కూడా ఎర్రని నీరులా ప్రవహిస్తూ ఉంటుంది, ఆగకుండా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ రకంగా ఒక పర్వతం నుంచి గైరిక ధాతువులతో కలిసినటువంటి నీరు ఏ రకంగా కాలువలై ప్రవహిస్తుందో అలాగే మహాపర్వత సంకాశుడైనటువంటి వారి యొక్క దేహం నుంచి రక్తము ఆ రకంగా ధారలుగా ప్రవహిస్తున్నది. అవకీర్ణం విమార్జంతి భర్తారం రణరేణునా అస్త్రై నయనజై శూరం నిషేచ అస్త్ర సమాహతం. అస్త్రముల చేత అనేకమైనటువంటి అస్త్రము చేత కొట్టబడినటువంటి, అస్త్రము అంటే బాణం, ఆ బాణము చేత కొట్టబడినటువంటి వాలి యొక్క శరీరం మీద అప్పుడే తడితడిగా రక్తం వల్ల తడిగా ఉన్నటువంటి దాని మీద ఈ మట్టి అది పడినటువంటిగా ఉన్న చోట దాని మీద ఆవిడ అస్త్రైహి నయనజైహి నిషేచ, ఆవిడ కంటి ధారాళంగా కారుతున్నటువంటి ఆవిడ కంటితోటి అదంతా కడుగుతోందా, ఆ రక్తము ఆ మట్టి అంటుకున్నటువంటి ప్రాంతాన్ని ఆవిడ శుభ్రం చేస్తోందా అన్నట్లుగా ఆవిడ కంటి నుంచి అశ్రుధారలు కారుతూ ఉన్నాయి. రుధిరోక్షిత సర్వాంగం దృష్ట్వా వినిహతం పతిం ఉవాచ తారా పింగాక్షం పుత్రం అంగదం అంగనా. ఒక్కసారి మొత్తం ఒళ్ళంతా రక్తసిక్తమైపోయినటువంటి నేల మీద పడి ఉన్నటువంటి మరణించినటువంటి వారి నుంచి ఒకసారి దృష్టి పక్కకి తిప్పి పింగాక్షం పుత్రం దృష్ట్వా, పింగాక్షుడైనటువంటి అంగదుడిని చూసి తారాదేవి ఈ రకంగా అంటూ ఉన్నది. అవస్థాం పశ్చిమాం పశ్య పితుః పుత్రస్సు దారుణం సంప్రసక్తస్య వైరస్య గతోంతః పాపకర్మణా. అంగద చూసావా, పశ్చిమాం అవస్థాం సుదారుణాం పశ్చిమాం అవస్థాం పితుః సుదారుణాం పశ్చిమాం అవస్థాం పశ్య. మీ తండ్రి యొక్క మిక్కిలి దారుణమైనటువంటి అంత్యావస్థని చూసావు కదా. పశ్చిమావస్థ అంటే ఇంక దాని తర్వాత ఇంకేమీ లేదు, అక్కడితో అయిపోయింది. మళ్ళీ చివరికి వచ్చేసినటువంటి దశ అది. కాబట్టి మీ తండ్రి యొక్క దారుణమైనటువంటి అంత్యావస్థని నువ్వు గమనిస్తున్నావా. సంప్రసక్తస్య వైరస్య గతః అంతః పాపకర్మణ. మీ తండ్రి గారు చేసినటువంటి ఒక పాపం వల్ల అతనికి వచ్చినటువంటి ఆ వైరం వలన ఈ రకమైనటువంటి అంతగతి అతనికి వచ్చింది, చివరి స్థితి ఈ రకంగా వచ్చింది సుమా మీ తండ్రికి. బాలసూర్యోదయ తనుం ప్రయాంతం యమసాధనం అభివాదయ రాజానం పితరం పుత్రమానదం. మిక్కిలి గర్వంతో కూడినటువంటి మిక్కిలి తన యొక్క స్వాభిమానాన్ని ఎప్పుడూ కూడా వదులుకోనటువంటి మీ యొక్క రాజైనటువంటి నీ తండ్రి అయినటువంటి వారిని ఒక్కసారి నువ్వు అభివాదయ, నమస్కరించు నాయన. బాలసూర్యోదయ తనుం ప్రయాంతం యమసాధనం. బాలసూర్యుల్లా దేదీప్యమానంగా విరిగిపోతున్నటువంటి ఎర్రని కాంతి కలిగినటువంటి శరీరం కలిగినటువంటి మహారాజైన మీ తండ్రి వారిని ఒక్కసారి నువ్వు నమస్కరించు నాయన. ఏవముక్త సముత్థాయ జగ్రాహ చరణౌ పితుః భుజాభ్యాం పీనవృత్తాభ్యాం అంగదోహమితి బ్రువన్. ఒకసారి వచ్చి తండ్రి పాదాల మీద పడ్డాడు అంగదుడు. తండ్రి కదలటం లేదు, మాట్లాడటం లేదు, ఇదివరకు ఎట్లా దగ్గరికి తీసుకోవటం లేదు. అతడు అంగదోహమితి బ్రువన్, నాన్నగారు నేను అంగదుడి దగ్గరకు వచ్చాను నాన్నగారు అని చెప్పి తండ్రి దగ్గర బావురుమని విలపిస్తూ ఉన్నాడు అంగదుడు. అభివాదయమానం త్వామంగదం త్వం యథా పురా దీర్ఘాయుర్భవ పుత్రేతి కిమర్థం నాభిభాషసే. ఏమండి మీరు ఉలకరు పలకరేమిటి? పుత్రుడు అంగదుడు మీ పాదాలకి నమస్కరించి నేను అంగదుడిని వచ్చాను నాన్నగారు నమస్కరిస్తున్నాను అని చెప్పినప్పుడు ప్రతిసారి కూడా మీరు ఇదివరకు దీర్ఘాయుర్భవ పుత్ర,
దీర్ఘాయుష్మాన్ భవాన్ని దీవించేవారే ఏమిటి ఇవాళ మీరు అతడు నమస్కరిస్తూ ఉంటే మాట్లాడటం లేదు, ఇలాగా పూర్తిగా నిశ్శబ్దంగా ఉండిపోతూ ఉన్నారు. అత్ర అహం పుత్ర సహాయాత్వాం ఉపాసే గత చేతసం సింహేన నిహతం సద్యో గౌహు సవత్సేవ గోవృషం. సింహము చేత వృషభము సంహరించబడింది. గోవు కన్నీరు కారుస్తూ తన వత్సతో కలిసి విలపిస్తూ ఉన్నది. ఆ రకంగా పుత్రుని యొక్క సహాయము మాత్రమే కలిగినటువంటి నేను, నిన్ను దూరం చేసుకున్నటువంటి నేను, చైతన్యం అంతటినీ పోయినటువంటి నిన్ను నీ సమీపంలో మేమున్నాము. ఇప్పుడు ఆవిడ ఒక అందమైన మాట చెప్తూ ఉన్నది, అంటూ ఉన్నది వాలి శరీరం వద్ద. ఇష్ట్వా సంగ్రామయజ్ఞేన రామ ప్రహరణాంభసి అస్మిన్ అవబృధే స్నాతః కథం పత్యా మయా వినా. మాటలో మాట తెరిస్తే మనిషి అతని యొక్క సంస్కారం బయటపడుతుంది. తారాదేవి మహాపతివ్రత అయినటువంటి తారాదేవి నోరు విప్పి మాట్లాడుతూ ఉంటే ఆవిడ సంస్కారం ఎలా ఉందో తెలుస్తూ ఉంది. ఆవిడ వాడిన పదాలని బట్టి ఏమంటున్నది ఆవిడ, సంగ్రామ యజ్ఞేన, సంగ్రామం అనేటువంటి ఒక మహాయజ్ఞం జరిగింది. అందులో ఒక యజ్ఞం అంతా పూర్తయిన తర్వాత ఏం చేస్తారు, యజ్ఞ ఫలితం దక్కాలంటే అవబృధ స్నానం అని ఒకటి చేస్తారు. రామ ప్రహరణాంభసి, రామ బాణ వేగము అనేటువంటి మహానది ఒకటి, మహానీరు ఒకటి, జలం ఒకటి అక్కడ ప్రవహించింది. అస్మిన్ అవబృధే స్నాతః, నువ్వు ఈ సంగ్రామ యజ్ఞం పూర్తి చేసుకుని రామ బాణం అనేటువంటి నీటిలో స్నానము చేసావయ్యా, అవబృధ స్నానం చేసావు. కానీ యజ్ఞానికి అవబృధ స్నానం ఎప్పుడు పత్ని దగ్గర ఉండగా, పత్ని సమీపంలో పత్ని పక్కన కూర్చోబెట్టుకుని స్నానం చేయవలసి ఉంటుంది. అటువంటి అవబృధ స్నానం చేసిన ఫలితం దక్కాలి అంటే పత్ని లేకుండా చేసినట్లయితే దక్కదయ్యా. ఇష్ట్వా సంగ్రామ యజ్ఞేన రామ ప్రహరణాంభసి అస్మిన్ అవబృధే స్నాతః కథం పత్న్యా మయా వినా. భార్య పక్కన లేకుండా అవబృధ స్నానం చేసినటువంటి వాడు ఎవడైనా ఉంటాడయ్యా, తెలివి తక్కువ వాడు. కాకపోతే నన్ను వదిలేసి నువ్వు ఒక్కడివే వెళ్ళిపోతూ ఉన్నావు ఏమిటిలాగా అంటే, రామబాణం నీకే తగిలింది, నాకు కూడా తగిలి ఉంటే ఎంత బాగుండేది. ఇద్దరం కలిసి చక్కగా అవబృధ స్నానం చేసి సంగ్రామ యజ్ఞాన్ని నిర్వహించిన వాడు అవుదాం కదా. అంత అందమైనటువంటి మాట తారాదేవి చెప్పగలిగింది అంటే ఆవిడ పుట్టుక ఏమిటి, ఆవిడ ఎవరు అసలు అనేటువంటిది మనం ఆలోచించాలి. క్షీరసాగర మదనం చేసినప్పుడు లక్ష్మీదేవి ఉద్భవించింది మనందరికీ తెలుసు. అలాగే కొంతమంది అప్సరసలు కూడా ఆ సముద్ర మథనం చేసినప్పుడు క్షీరసాగరం నుంచి వచ్చారట. అటువంటి ఒక అప్సరస సుషేణుడు అనేటువంటి వానర వైద్యుడు ఒకడు ఉంటే అతగాడికి కుమార్తెగా ఆవిర్భవించింది తారాదేవి. కాబట్టి తార అనేటువంటి పేరే చాలా అద్భుతమైనటువంటి పేరు. త్రు అనేటువంటి ధాతుతో ప్లవన తరణయో త్రు ధాతు అంటే దాటించడము, ఎగరడము అనేటువంటి అర్థంలో ఈ త్రు అనేటువంటి ధాతువు మీద వచ్చినటువంటి పదం తార అనేటువంటి పదం. పూర్వం నావికులు సముద్రాన్ని దాటేటప్పుడు లేదా తమ యొక్క లక్ష్యమైనటువంటి ప్రదేశానికి వెళ్ళేటప్పుడు దేని మీద ఆధారపడేవారంటే పైన కనపడేటువంటి దాని మీద ఆధారపడేవారు. దేనికోసం? దాటడం కోసం, తరణం చేయడం కోసం. కాబట్టి దాని పేరు తార. ఆకాశంలో కనపడేటువంటి తార, ఆ పేరు అలా వచ్చింది. నావికులు దాన్ని చూసి సముద్రాన్ని దాటేవారు. దాని యొక్క దిశని నిర్ణయించడానికి వాడుకునేటువంటి వారు. కాబట్టి తార అనేటువంటి ఆవిడ యొక్క అర్థం ఏమిటి అంటే దాటింపజేసేది, సులువుగా దాటించేది అని అర్థం. వారిని దాటించడానికి తార చేసిన ప్రయత్నం అంతా ఇంత కాదు. యుద్ధానికి వెళ్లకుండా రామ పాదాలకి శరణుజొచ్చమని చెప్పకుండా చెప్పింది ఆవిడ. అతడు యుద్ధానికి బయలుదేరుతున్నప్పుడు ఎలాగైనా సరే వారిని తరింపజేయాలి అనేటువంటి ప్రయత్నం చేసింది. అంటే తారా లక్షణం ఏదైతే ఉందో, నావికుల్ని తరింపజేసేటువంటి తారా లక్షణం ఏదైతే తారకు ఉందో అదే లక్షణం ఈ తార కూడా చూపించింది తన భర్త విషయంలో అని మనకి అర్థమవుతుంది. ఇష్ట్వా సంగ్రామ యజ్ఞేన రామ ప్రహరణాంభసి అస్మిన్ అవబృధే స్నాతః కథం పత్న్యా మయా వినా. ఇంకా అంటున్నది, యా దత్తా దేవరాజేన తవ తుష్టేన సంయుగే
శాతకుంభమయీం మాలాం తాం తే పశ్యామి నేహకిం. అంతకుముందు సుగ్రీవుని మెడలో వేసేశాడు వాలి తన మెడలోని మాల తీసి. దాంతో వాలి యొక్క శరీరంలోని కాంతి క్రమంగా క్షీణించడం మొదలెట్టింది. దేవేంద్రుడు ఇచ్చినటువంటి ఆ మాల వాలి ఎప్పుడూ కూడా ధరించి ఉండేవాడు. ఆ మాలకి ఎదుటివారిలోని బలాన్ని సగం లాగేసేటువంటి శక్తి ఉన్నది అనేటువంటి మాట వాల్మీకి అయితే చెప్పలేదు, కానీ అది అనేకమైనటువంటి దివ్య లక్షణాలను సంపాదించి పెడుతుంది అది వేసుకున్న వాడికి అన్న మాటలో ఏమీ సందేహం లేదు. ఈ మాలకి ఇక నువ్వే అర్హుడివి అని చెప్పి వాలి అంతకుముందు సుగ్రీవుడి మెడలో వేసేసాడు ఆ మాల. ఇప్పుడు ఆవిడ అతని మెడకేసి చూస్తే గబుకుని బోసిపోయి ఉన్నది ఆ మెడ. దానిలో వెంటనే ఆవిడ అంటుంది, యా దత్తా దేవరాజేన తవ తుష్టేన సంయుగే శాతకుంభమయీం మాలాం. హేమమాల అది అంటే బంగారుమయమైనటువంటి మాల, సువర్ణమాల. ఆ మాల తే పశ్యామి నా ఇహ కిం. ఇప్పుడు ఎందుకు కనపడటం లేదయ్యా నీ మెడలో? ఏమైంది? అది ఉంటే నీకు ఇటువంటి మృత్యువు వచ్చి ఉండేది కాదే. రాజశ్రీ నజహాతి త్వాం గతాసుమపి మానదా. ఆ మాల లేకపోతే పోనీ, నీ ముఖం కేసి చూస్తూ ఉంటే ఆ తేజస్సు ఎక్కడికి పోలేదనిపిస్తున్నది. రాజుకి ఉండవలసినటువంటి శోభ ఏదైతే ఉందో, తేజస్సు ఏదైతే ఉందో, రాజశ్రీ నజహాతి త్వాం, నిన్ను విడిచిపెట్టి వెళ్ళటం లేదది. గత అసుమపి మానద, ప్రాణమైతే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందేమో కానీ నీ మొహం మీద ఉన్నటువంటి ఆ వర్చస్సు కానీ ఆ రాజసంబంధమైనటువంటి తేజస్సు కానీ ఏమాత్రమో తగ్గలేదు సుమా. సూర్యస్యావర్తమానస్య శైలరాజమివ ప్రభా. శైలరాజం పర్వతరాజు, పర్వతములన్నిటికీ రాజు ఎవరంటే మేరు పర్వతం. ఆ మేరు పర్వతాన్ని కేంద్రంగా చేసుకుని సూర్యుడు తిరుగుతూ ఉంటాడట. కాబట్టి సూర్యుడు ఎటుపక్క తిరిగినా కూడా మేరు పర్వతం మీద కాంతి మాత్రం ఎప్పుడూ తగ్గదు. అంటే 24 గంటలు పగలుగానే ఉంటుంది అక్కడ చీకటి పడ్డం అనేది ఉండదు, ప్రభ తగ్గడం ఉండదు. కారణం ఏంటంటే అది మధ్యంగా పెట్టుకుని సూర్యుడు దాని చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఒక పక్కగా వెళ్ళినప్పుడు దాని ప్రభ తగ్గిపోవడం అది ఉండదు. కారణం శిఖర భాగం మీద ఎప్పుడూ కూడా సూర్యమండలం యొక్క కాంతి పడుతూనే ఉంటుంది. ఎందుకంటే దాన్ని కేంద్రంగా చేసుకుని సూర్యుడు మేరు పర్వతం చుట్టూ తిరుగుతూ ఉంటాడని మనకి పురాణాలు చెప్తూ ఉంటాయి. కాబట్టి ఏ రకంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మేరు పర్వతం యొక్క శిఖరం మీద కాంతి తగ్గకుండా ఉంటుందో ఆ రకంగా నీ ప్రాణములను నిన్ను విడిచిపెట్టినప్పటికీ కూడా నీ యొక్క ముఖంలో తేజస్సు ఏమాత్రము కూడా తగ్గలేదు సుమా. సమేవ చ పథ్యమిదం త్వయా కృతం నచాస్మి శక్తా వినివారణే తవా హతాసపుత్రాస్మి హతేన సంయుగే సహత్వయా శ్రీర్విజహాతి మామిహ. కానీ ఆ తేజస్సు నీకు తగ్గలేదు, కానీ నా ముఖం చూడు ఒక్కసారి వివర్ణమైపోయి ఉన్నది. పూర్వం ఉన్నటువంటి సౌభాగ్య లక్షణాలు ఏమీ లేకుండా ఉన్నది. నేను చాలా అశుభం పొందిన దానిదై దీనంగా కనపడుతూ ఉన్నాను. కారణం నమేవచ పథ్యమిదం త్వయా కృతం. నేను నీకు మంచి జరిగేటువంటి శుభోదర్కమైనటువంటి మాటని చెప్పాను ఆనాడు. సుగ్రీవునితో యుద్ధానికి ఇప్పుడు వెళ్ళకయ్యా, రామచంద్రమూర్తి తోడున్నాడయ్యా అని. నువ్వు వినలేదు నా పాట. నచాస్మి శక్తా వినివారణే తవా. నేను ఓడిపోయాను, నిన్ను ఆపడంలో ఓడిపోయాను. ఆ రోజు రెండోసారి సుగ్రీవుడు యుద్ధానికి ఆహ్వానించినప్పుడు వెళ్ళొద్దు అని నేను అన్నిసార్లు చెప్పినా నువ్వు నన్ను పక్కకి తోసి యుద్ధానికి వెళ్ళిపోయావు. నిన్ను నేను నివారించడంలో విఫలురాల్ని అయ్యాను సుమా. నేను నివారించలేకపోయాను. హతాసపుత్రాస్మి హతేన సంయుగే సహత్వయా శ్రీర్విజహాతి మామిహ. నీతో పాటే నాకున్నటువంటి శ్రీ, నాకున్నటువంటి శోభ, నాకున్నటువంటి ఐదవతనం అవన్నీ కూడా వెళ్ళిపోయాయి సుమా. తాంచాశ్రువేగేన దురాసదేన త్వభిప్లుతాం శోకమహార్ణవేన పశ్యంతదా వాల్యనుజస్తరస్వీ భ్రాతుర్వధేనా ప్రతిమేన తేపే. అంతటి వాడు ఎవడూ లేడు, వాలితో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు. వారితో సమానమైనటువంటి పరాక్రమం లేదు, తన అన్నతో సమానమైనటువంటి పరాక్రమం లేనివాడు ఉన్నవాడు ఎవడూ లేడు. అటువంటి అప్రతిమమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి తన యొక్క సోదరుడైనటువంటి వారి యొక్క వధ చూసి తాం చాశ్రువేగేన దురాసదేన త్వభిప్లుతాం శోకమహార్ణవేన. మిక్కిలి అశ్రువేగము కలిగినది మహా దుఃఖిస్తూ ఉన్నటువంటి ఆ తారాదేవి యొక్క దుఃఖాన్ని చూస్తున్నవాడై
తదా వాలి అనుజః తరస్వీ భ్రాతుర్వధేన అప్రతిమేన తేపే. అప్రతిమమైనటువంటి వాలి యొక్క వధ చేత మిక్కిలి దుఃఖపడుతూ ఉన్నాడు సుగ్రీవుడు. సబాష్పూర్ణేన ముఖేన వీక్ష్య క్షణేన నిర్విణ్ణ మనస్వీ జగామ రామస్య శనై సమీపం భృత్యైరుత సంపరిదూయమానః. ఏం చేయాలో తోచలేదు సుగ్రీవుడికి. చాలా ఏడుపు వస్తూ ఉన్నది. తన అన్నగారిని తానే సంహరించాను అన్న నిజం నెమ్మదిగా దిగుతూ ఉన్నది తన యొక్క మనస్సులోకి. బాష్పూర్ణేన ముఖేన వీక్ష్య, ఏరుడుగా ప్రవహిస్తున్నటువంటి కన్నీటితోటి ఒకసారి చూశాడు. నిర్విణ్ణ మనస్వి, మనస్సంతా ఉద్వేగంతో నిండిపోయింది. ఎంత పొరపాటు చేశానంటే అనిపిస్తున్నది. ఏం చేయాలో ఎవరితో మాట్లాడాలో తెలియలేదు. నెమ్మదిగా తల వంచుకొని అడుగు మీద అడుగు వేసుకుంటూ జగామ రామస్య శనై సమీపం, రామచంద్రమూర్తి సామీప్యానికి వెళ్ళాడు. జీవితంలో ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు ఏం చేయాలో తన యొక్క పని ద్వారా చూపిస్తూ ఉన్నాడు మనకి సుగ్రీవుడు. తట్టుకోలేనటువంటి దుఃఖం వచ్చినప్పుడు, ఉద్వేగం వచ్చినప్పుడు, పశ్చాత్తాపం వచ్చినప్పుడు జగామ శనైః రామ సమీపం, జగామ రామస్య శనై సమీపం. రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళడమే మార్గము. రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి సుగ్రీవుడు భృత్యైర్వృతః, తన యొక్క పరివారంతో పాటు రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళాడు. సంపరిదూయమానః, మిక్కిలి విచారంతో బిగ్గరగా ఏడుస్తూ రామచంద్రమూర్తి పక్కకి వెళ్ళి మెల్లగా నడిచి వెళ్ళి అక్కడ నిలబడి ఉన్నాడు. సతం సమాసాద్య గృహీత చాపం ఉదాత్తమాసీ విషతుల్య బాణం యశస్వినం లక్షణ లక్షితాంగం అవస్థితం రాఘవమిత్యువాచ. సతం సమాసాద్య, అటువంటి రామచంద్రమూర్తి సమీపానికి వెళ్ళాడు. ఎటువంటి రామచంద్రమూర్తి? గృహీత చాపం, ఇంకా చేతిలో ధనుస్సు విడిచిపెట్టలేదు. ధనుస్సు చేతిలోనే ఉన్నది. అది సజ్జం చేసినటువంటి ధనుస్సు. ఉదాత్తమైనటువంటి భావంతో, మనసులో ఎటువంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉన్నటువంటి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళాడు. ఉదాత్తవాసీ విషతుల్య బాణం, విషం కక్కేటువంటి పాము యొక్క విషం వంటి విషము తన చిగురును కలిగినటువంటి బాణముతో నిలబడి, ఒక బాణముతోటి ధనుసుతోటి నిలబడినటువంటి, ధనుర్బాణాలతో నిలబడినటువంటి అవస్థితం, అక్కడే నిలబడి ఉన్నటువంటి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి యశస్వినం, మహాయశస్సు కలిగినటువంటి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి ఇత్యువాచ, ఈ రకంగా చెబుతూ ఉన్నాడు సుగ్రీవుడు రామచంద్రమూర్తితో. రామ, యథా ప్రతిజ్ఞాతమిదం నరేంద్ర కృతం త్వయా అదృష్టఫలం చ కర్మ మమాద్య భోగేషు నరేంద్రపుత్ర మనోనివృత్తం సహజీవితేన. యథా ప్రతిజ్ఞాతమిదం నరేంద్ర, నువ్వు నాకు ప్రతిజ్ఞ చేసావు, మీ అన్న నేను సంహరిస్తాను అని చెప్పి. ఎలా ప్రతిజ్ఞ చేశావో అలాగే త్వయా దృష్ట ఫలం చ కర్మ, నువ్వు కర్మ ఒకటి చేశావు, ఆ కర్మ యొక్క ఫలితం కనపడుతూ ఉన్నది. వారిని మరణించి ఉన్నాడు. మమాద్య భోగేషు నరేంద్రపుత్ర మనోనివృత్తం సహజీవితేన, కానీ నాకిప్పుడు ఏ భోగాలు రాజ్యాలు అనుభవించాలనేటువంటి కోరిక పోయిందయ్యా. నరేంద్రపుత్ర, ఓ చక్రవర్తి కుమారుడా రామచంద్ర, నాకు భోగాల మీద నివృత్తం, నా మనస్సు విరిగిపోయింది. నేను ఇంక రాజ్యాన్ని కానీ భోగాల్ని కానీ అవసరమని నేను అనుకోవటం లేదు సుమా. సహజీవితేనా, ఇంక జీవించి మాత్రం ఏం ప్రయోజనమయ్యా నాకు అనిపిస్తున్నది. నాకు ఇంక జీవితం మీద కూడా విరక్తి కలుగుతూ ఉన్నది. అస్యాం మహిష్యాం తు భృశం రుదంత్యాం పురే చ విక్రోశతి దుఃఖతప్తే హతేగ్రజే సంశయితే అంగదే చ నరామరాజ్యే రమేత మనోమే. సాక్షాత్తు ధర్మరాజుకు వచ్చినటువంటి వైరాగ్యం లేదా అర్జునుడికి వచ్చినటువంటి వైరాగ్యం ఎలా ఉంటుందో అలాంటి వైరాగ్యం వచ్చింది సుగ్రీవుడికి. ఇంత కష్టపడి రామచంద్రమూర్తిని బతిమాలి తన అన్నని సంహరించిన తర్వాత దాని ఫలితం ఇలా ఉంటుంది అని ఊహించలేకపోయాడు ముందు. ఎప్పుడైతే అన్న అంతటి పరాక్రమంతుడైనటువంటి అన్న నేలకూరి పడిపోయి ఉన్నాడో, విచేతనుడై
ఆ తారాదేవి యొక్క విలాపాన్ని ఎప్పుడైతే విన్నాడో అతడికి వెంటనే అస్యాం మహిష్యాం తు భృశం రుదంత్యాం పురే చ విక్రోశతి దుఃఖతప్తే. నా ఎదురుగా పడి ఏనాడు దుఃఖమంటే ఎరిగినటువంటి ఆ తారాదేవి ఈ రకంగా విలపిస్తూ ఉంటే, అంత గట్టిగా ఏడుస్తూ ఉంటే, హతే అగ్రజే సంశయితే అంగదే చ నరామ రాజ్యే రమతో మనోమే. నా అగ్రజుడైనటువంటి వారి మరణించిన వాడై ఉండగా నా దగ్గరికి రావడానికే భయపడుతూ సంశయమైనటువంటి చూపులతో అటు ఇటు చూస్తున్నటువంటి అంగదుడు ఇక్కడ నిలబడిన వాడై ఉండగా, రామ రాజ్యే రమతే మనోమే, నాకు ఈ రాజ్యం అక్కర్లేదు, కిం భోగై జీవితేనవా. అర్జునుడు విషాద యోగంలాగా సుగ్రీవుడికి విషాద యోగం ఒకటి వచ్చింది. క్రోధాదమర్షాదతి విప్రధర్షాత్ భ్రాతుర్వధో మేనుమత పురస్తాత్. ఎంత పొరపాటు చేశానయ్యా, మా అన్న తన సహించలేని తనంతో మిక్కిలి కోపంతో భరించరానటువంటి బాధ నాకు పెడుతూ ఉంటే, నన్ను హింసిస్తూ ఉంటే, భ్రాతుర్వధో మే అనుమత పురస్తాత్. ఒకప్పుడు నేను అన్నమాట నిజమే, మా అన్న లేకుండా ఉంటే బాగుండు, నాకు మనశ్శాంతిగా ఉంటుంది, మా అన్న మరణిస్తే బాగుండు అనుకున్నమాట నిజమే ఒకప్పుడు. హతేత్విదానీం హరియూధపేస్మిన్ సుతీవ్రమిక్ష్వాకు కుమార తప్స్యే. కానీ ఎప్పుడైతే అంతటి మహాబలవంతుడు వారి మరణించాడో, నన్ను అంత జాగ్రత్తగా చూసుకునేటువంటి వారి మరణించాడో, ఇప్పుడు అతడు హరియూధపుడైనటువంటి వారి మరణించిన వాడై ఉండగా, ఇక్ష్వాకు కుమార, ఓ ఇక్ష్వాకునందన రామచంద్ర, సుతీవ్రం తప్స్యే, మిక్కిలి తీవ్రమైనటువంటి బాధ కలుగుతూ ఉన్నదయ్యా. శ్రేయోద్యమన్యే మమ శైలముఖ్యే తస్మిన్ నివాసస్థిర మృష్యమూకే యథా తథా వర్తయత స్వవృత్యా నేమం నిహత్య త్రిదివస్య లాభః. ఇప్పుడు అనిపిస్తూ ఉన్నదయ్యా, నాకు ఏం లోటు వచ్చింది ఇన్నాడు. చక్కగా ఋషిముఖ పర్వతం మీద ఏ హాని లేకుండా ఆ గుండెల మీద చేతులు వేసుకుని ధైర్యంగా హాయిగా నిద్రిస్తూ బతికేనా జీవితం అంతా, ఏ భయం లేకుండాను. ఎందుకంటే నన్ను అక్కడ ఎవరు హింసించేటువంటి వారు లేరు అనేటువంటి ధైర్యంతో ఇప్పుడు కూడా ఋషి మీద పర్వతం మీద ఉండి హాయిగా ఉంటే జీవితం సరిపోతుంది కదా అనిపిస్తున్నది. శ్రేయోద్యమన్యే మమ శైలముఖ్యే తస్మిన్ నివాసస్థిరం ఋష్యముఖే. ఆ ఋషిముఖ పర్వతం మీదే ఉండిపోతే నా జీవితం ఎంత బాగుంటుంది. ఇప్పుడైనా సరే నాకు ఈ రాజ్యాలవన్నీ భోగాలు కూడా తృణీకరించి నాకు అక్కర్లేదని చెప్పి మళ్ళీ ఋషిముఖ పర్వతం దగ్గరికి వెళ్ళిపోవాలంది. యథా తథా వర్తయత స్వవృత్యా నేమం నిహత్య త్రిదివస్య లాభః. అలా కాదయ్యా, నీకు స్వర్గలోక ఫలాలు ఇస్తానని ఎవరన్నా చెబితే అవి కూడా నాకు అక్కర్లేదు అనిపిస్తున్నది. నాకు రాజ్యం వద్దు, స్వర్గం వద్దు, భోగాలు వద్దు. హాయిగా ఏమీ లేనివాడైనప్పటికీ కూడా ప్రాణం మీద సుఖంగా హాయిగా నిద్రించినట్టుగా నేను మళ్ళీ ఆ ఋషిముఖ పర్వతం మీదకే వెళ్ళిపోవాలి అని చెప్పి, ఆ త్రిదివం కూడా నాకు అక్కర్లేదు, స్వర్గం కూడా నాకు వద్దు అనిపిస్తూ ఉన్నదయ్యా. నత్వాం జిఘాసామి చరేతి యన్మాం అయం మహాత్మా మతిమానువాచ. అన్నగారని నాకు ఏనాడైనా అభిమానం చూపించాను నేను. కానీ మా అన్న తమ్ముడు అని నేను అంటే ఎంత అభిమానంగా ఉండేవాడు. ప్రతిసారి నేను ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నన్ను తరిమేవాడు, కొట్టేవాడు తప్ప ఏనాడు నన్ను సంహరించడానికి ప్రయత్నించలేదయ్యా. నత్వాం జిఘాంసామి చరేతి, నిన్ను నేను సంహరించను రా, నీకు 4 దెబ్బలు వేస్తాను, బుద్ధి తెచ్చుకుని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి ఆయన అస్తమానం నన్ను పంపించేవాడు తప్ప ఏనాడు కూడా నన్ను హింసించలేదు, మరణించడానికి ప్రయత్నించలేదు. తారాదేవి రెండోసారి యుద్ధానికి వెళుతున్నప్పుడు ఆపినప్పుడు కూడా వాలి చెప్తాడు ఆవిడతోటి, నేను వాడిని సంహరించను, కేవలం భయపెట్టి వస్తాను అంతే. రక్త సంబంధం అంత గట్టిగా ఉంటుంది. ఎంత తప్పు చేసినా వాడు ఎంతగా నా రాజ్యాన్ని దోచేయడానికి ప్రయత్నం చేశాడని అనిపించినా చూస్తూ నా సోదరుడైనటువంటి సుగ్రీవుని నేను సంహరించలేను సుమా. ఎందుకంటే రక్త సంబంధం మాది, అతడు నా అనుజుడు. కాబట్టి చాలాసార్లు చెప్పేవాడయ్యా, నత్వాం జిఘాంసామి చరేతి యన్మాం అయం మహాత్మా మతిమానువాచ. వెళ్ళరా వెళ్ళు, ఇంకెప్పుడు ఇటుపక్కకి రాకు, వచ్చావంటే మళ్ళీ గట్టిగా కొడతాను సుమా, సంహరించలే నిన్ను, భయపడకు అని చెప్పి ఎన్నోసార్లు నన్ను నా మీద చేయి చేసుకున్నటువంటి వాడు వాలి.
తస్యైవ తద్రామవచోనురూపం ఇదం పునః కర్మ చ మేనురూపం. మహాప్రతిభాశాలి మహాధర్మాత్ముడు అయినటువంటి మా అన్నగారు చెప్పిన మాట మీద నిలబడి నన్ను ఏనాడు సంహరించలేదయ్యా. కానీ నేనేం చేశాను? ఆయన నన్ను సంహరించకుండా కేవలం నిన్ను శిక్షించి పంపిస్తున్నాడు, ఇక్కడి నుంచి వెళ్ళు అని నన్ను దూరంగా వెళ్ళిపోయి క్షేమంగా ఉండమన్నాడే. నేనేమో ఆయన ఉన్న చోటికి వచ్చి నీ సహాయంతో అతన్ని సంహరించాను. చూడు, అతని యొక్క మానసిక స్థితికి తగినటువంటి పద్ధతిగా ఆయన ప్రవర్తిస్తే కపిరూపం కలిగినటువంటి అధముడనైనటువంటి నేను చాలా అధమంగా నీచంగా నేను నా ప్రవృత్తికి తగినట్టుగా ప్రవర్తించి పాపం చేశానయ్యా. భ్రాతా కథం నామ మహాగుణస్య భ్రాతుర్వధం రాఘవ రోచయేత రాజ్యస్య దుఃఖస్య చ వీరసారం నచింతయన్ కామ పురస్కృత సన్. నాలాంటి వాడు ఎవడైనా ఉంటాడయ్యా రామచంద్ర? రాజ్యం కోసమో ధనం కోసమో ఇది కావాలి అది కావాలని కోరడం ఎవరైనా చేస్తూ ఉండొచ్చు. రాజ్యం లేకపోతే దుఃఖం ఎవరైనా పొందుతూ ఉండొచ్చు. కానీ ఆ రాజ్యం కోసం ఆ ధనం కోసం భ్రాతా కథం నామ మహాగుణస్య భ్రాతుర్వధం రాఘవ రోచయేత. తన తోడబుట్టిన వాడైనటువంటి తన అన్నయ్యని సంహరించాలి అనేటువంటి ఆలోచన ఏ సోదరుడికైనా వస్తుందయ్యా? వస్తే వాడి సోదరుడు అని పిలవచ్చు అసలు. కాబట్టి నేను చాలా పొరపాటు చేశాను. సోదరుడు అని పిలవడానికి అర్హత లేనటువంటి తప్పు నేను చేశాను సుమా. అటువంటి తప్పు నేను చేసి ఇవాళ మా అన్నని నీ చేత నువ్వు సంహరించేలాగా చేశాను. వధోహి మే మతో నాసీత్ సమహాత్మ్య వ్యతిక్రమాత్ మమాసీత్ బుద్ధి దౌరాత్మ్యాత్ ప్రాణహారి వ్యతిక్రమ. ఎంత మర్యాద ఉల్లంఘనం చేశాను నేను, మర్యాద వ్యతిక్రమం చేశాను నేను. సోదరుడిగా అన్నని గౌరవించి జ్యేష్ఠభ్రాత పితృసమహ, నాతో సమానమైన నాకంటే పెద్దవాడైనటువంటి మా అన్న నాకు తండ్రి సమానుడైనటువంటి వాడు. అటువంటి వాడిని సంహరించాలని ఎలా అనుకున్నానో నాకు అర్థం అవుతుంది. అసలు అతను సంహరిద్దామనే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదయ్యా. చాలా తప్పు చేశాను సుమా. బుద్ధి దౌరాత్మ్య, నా బుద్ధి గడ్డి తిన్నది, దుష్ట మార్గంలో ప్రవర్తించింది కాబట్టి నాకు అటువంటి ఆలోచన వచ్చింది. ద్రుమశాఖావభగ్నోహం ముహూర్తం పరినిష్ఠనన్ శాంతయిత్వా త్వనేనోక్తో న పునః కర్తుమర్హసి. చిన్నప్పటి నుంచి కూడా ఎన్నోసార్లు నన్ను కొట్టాడు మా అన్న. ఏ చెట్టు కమ్మబడితే ఆ చెట్టు యొక్క కొమ్మను తీసుకుని దాంతో నన్ను తప్పు చేసినప్పుడల్లా కొట్టాడు. ముహూర్తం పరినిష్ఠనన్, గట్టిగా నేను అరుస్తూ కేకలు వేస్తూ ఉండేవాడు. అయినా నన్ను ఒక దెబ్బ కొట్టేవాడు. కొట్టి వెంటనే సాంత్వయిత్వా, నన్ను దగ్గరికి తీసుకుని నీ మంచి కోసమే చెప్తున్నాను రబ్బాయి, నా పునః కర్తుమర్హసి, ఇటువంటి పనులు మళ్ళీ ఎప్పుడు చేయకు నాన్న అని చెప్పి నన్ను ఓదార్చేవాడు మా అన్న. తను నన్ను శిక్షించాడంటే నా మంచి కోసమే శిక్షించేవాడు నా చిన్నతనంలో. భ్రాతృత్వమార్యభావశ్చ ధర్మశ్చానేన రక్షితః మయా క్రోధశ్చ కామశ్చ కవిత్వంచ ప్రదర్శితం. పెద్దన్నగా ఆయన ఆర్యుడై తన యొక్క పూజింపదగినటువంటి స్థానాన్ని నిలబెట్టుకునేటువంటి వాడై ధర్మాన్ని రక్షిస్తూ పాలన చేశాడయ్యా నన్ను. నేను క్రోధంతో కామంతో కళ్ళు మూసుకుపోయి నా యొక్క కపిత్వాన్ని, నా యొక్క వానరత్వాన్ని ప్రదర్శిస్తూ ఇటువంటి నిర్ణయం తీసుకుని నా సోదరుడైన వారినే హతమార్చాలి అనేటువంటి ఆలోచన దాకా నేను వెళ్ళాను సుమా. అచింతనీయం పరివర్జనీయం అనీప్సనీయం స్వనవేక్షణీయం ప్రాప్తోస్మి పాప్మానమిమం నరేంద్ర భ్రాతుర్వధ త్వాష్ట్రవధ దివేంద్ర. దేవేంద్రుడు త్వష్టృ ప్రజాపతి యొక్క కుమారుణ్ణి సంహరించాడు. మామూలుగా త్వష్టృ ప్రజాపతి యొక్క పెద్ద కుమారుడు ఒకటి ఉండేవాడు, విశ్వరూపుడు అనేటువంటి వాడు. అతడు మంచి గురువుగా ఉంటాడయ్యా అని ఇకని ఎవరో చెప్తే అతని దగ్గరికి వెళ్ళి పాఠాలు ఇవి నేర్చుకున్నాడు, మంత్రాలు నేర్చుకునేవాడు. కొన్నాళ్ళ తర్వాత కొందరు రాక్షసులు అతని దగ్గరికి వెళ్ళి, విశ్వరూపుడి దగ్గరికి వెళ్ళి, మాకు కూడా మీరు ఏదైనా నేర్పచ్చు కదా విద్యలు అన్నారు. సరే, చేతులెత్తి నమస్కరించి శిష్యుడై వచ్చి విద్యను నేర్పని అడిగితే నేర్పకుండా ఉండకూడదు అనేటువంటి సదుద్దేశంతో అతగాడు రాక్షసులు కూడా కొన్ని విద్యలు నేర్పాడు. దాంతో ఇంద్రుడికి కోపం వచ్చింది.
నువ్వు మాకు విద్యలు నేర్పవలసిన వాడు రాక్షసులకు కూడా నేర్పితే ఎలాగా అని చెప్పి నువ్వు చేసిన తప్పు పొరపాటు అని చెప్పి ఒక ఖడ్గం తీసుకుని ఒక చిన్న దెబ్బ ఒకటి వేశాడు. ఆయన కాస్త హరిమన్నాడు. గురువునే హత్య చేశాడు. చేసిన పాపం చుట్టుకుంది దేవేంద్రుడికి, బ్రహ్మహత్య పాపం చుట్టుకుంది. దాంతో సరే పడరాని పాటలు పడ్డాడు, కష్టాలు పడ్డాడు. ఫస్ట్ ప్రజాపతికి చెప్పారు అందరూ, ఏమండి మీ అబ్బాయి విశ్వరూపుడిని వేసేసాడండి దేవేంద్రుడు అని. ఆయన కోపం వచ్చింది. నీకు గురువుగా పంపిస్తే నువ్వు గురువుని చూడవలసిన మర్యాద మర్చిపోయి ఈ రకంగా చేసావు కాబట్టి నిన్ను సంహరించేటువంటి ఉపాయం ఒకటి నేను చేస్తానని అతడు తపస్సు చేసి ఇంకో కొడుకుని కన్నాడు. ఫస్ట్ ప్రజాపతి యొక్క కొడుకు, వాడి పేరు వృత్రాసురుడు. వాడు పుట్టిన వెంటనే జగత్తు మొత్తం వ్యాపించేస్తాడు, వృత్రాసురుడు అయ్యాడు వాడు. అటువంటి వృత్రాసురుడిని మళ్ళీ దేవేంద్రుడు సంహరించవలసి వచ్చింది. ఆ రకంగా రెండవసారి వృత్రాసురుడిని సంహరించినప్పుడు మళ్ళీ ఇంకొకసారి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది దేవేంద్రుడికి. అంటే దేవేంద్రుడు చేసినటువంటి మనకి ఎటువంటి పెద్ద పాపం చుట్టుకుందో, ఎన్నెన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకోవాల్సి వచ్చిందో దేవేంద్రుడు ఆ రకంగా అచింతనీయం పరివర్జనీయం అనీప్సనీయం స్వనవేక్షణీయం ప్రాప్తోస్మి పాప్మానమిమం నరేంద్ర. భ్రాతృవధ చేయడం ద్వారా నేను అచింతనీయమైనటువంటి, ఊహించశక్యము కానటువంటి, పరివర్జనీయం ఛీ అని చెప్పి వదిలిపెట్టేయవలసినటువంటి, అనీప్సనీయం ఎప్పుడూ కూడా నాకు ఇటువంటిది రాకూడదు అనుకునేటువంటి, స్వనవేక్షణీయం దానికేసి కూడా చూడడానికి కూడా వీలుడైనంతటి మహాపాపాన్ని నేను పొందాను భ్రాతృవధ చేయడం ద్వారా. ఏ రకంగా అయితే ఫస్ట్ వృత్రాసురుని సంహరించినటువంటి ఇంద్రుడు పాపాన్ని పొందాడో ఆ రకంగా. పాప్మానమింద్రస్య మహీజలంచ వృక్షాశ్చ కామం జగృహు స్త్రియశ్చ కో నామ పాప్మానమిమం క్షమేత శాఖామృగస్య ప్రతిపత్తుమిచ్చన్. దేవేంద్రుడు కాబట్టి ఆ రోజు ఆయనకి సరిపోయింది. అంత పాపం చేసినప్పటికీ కూడా ఆ పాపాన్ని నువ్వు మోసినంతకాలం నువ్వు దేవతలకు రాజుగా ఉండడానికి అర్హత లేదయ్యా నీకు అంటే, నా పాపాన్ని ఎవరికైనా ఇచ్చేస్తాను కాస్త తీసుకుంటారా అని బతిమాలాడు. చివరికి పాప్మానం ఇంద్రస్య మహీ, భూమి తీసుకుందట ఇందులో ఆ పాపంలో కొంత భాగం. జలంచ, జలం కొంత పాపం తీసుకుందట. వృక్షాశ్చ, వృక్షములు కొంత పాపం తీసుకున్నాయట. స్త్రీయశ్చ, స్త్రీలందరూ కూడా కొంత పాపాన్ని గ్రహించి అతన్ని పాప విముక్తుని చేశారు దేవేంద్రుడు. మళ్ళీ అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఆ రకంగా దేవేంద్రుడికి చెల్లింది తన పాపం వదిలించుకోవడానికి. కానీ కోనామ పాప్మానమిమం క్షమేత శాఖా మృగస్య ప్రతిపత్తుమిచ్చన్. ఇవాళ నాకు సంక్రమించినటువంటి ఈ అచింతనీయమైన, పరివర్జనీయమైన, అనీప్సనీయమైనటువంటి, అనవేక్షణీయమైనటువంటి పాపం ఏదైతే ఉందో, ఇంత పాపాన్ని నా నుంచి ఎవరు స్వీకరించి నన్ను శుద్ధుణ్ణి చేస్తారయ్యా? ఎవరు చెయ్యరు. అందులోనక శాఖామృగేంద్రాన్ని, దేవేంద్రుడు ఎక్కడ, నేనెక్కడ? అతని పాపం పోగొట్టుకోగలిగాడు కానీ నా పాపాన్ని నేను పోగొట్టుకోలేను సుమా. నార్హామి సమ్మానమిమం ప్రజానాం నయౌవ రాజ్యం కుత ఏవ రాజ్యం అధర్మయుక్తం కులనాశయుక్తం ఏవం విధం రాఘవ కర్మ కృత్వా. ఎంత దారుణమైనటువంటి పని చేశానయ్యా నేను. ఇటువంటి పని చేసి ఇంకా తగుదునమ్మా అని ప్రజలందరూ నన్ను గౌరవించాలనుకోవడం, నేనే యువరాజుని అవ్వాలనుకోవడం, లేదా రాజ్యాన్ని పొందాలి అనుకోవడం, ఇది ఎంత దారుణమైనటువంటి ఆలోచన అంటే, అధర్మయుక్తం కులనాశయుక్తం ఏవం విధం రామ కర్మ కృత్వా రాఘవ కర్మ కృత్వా. ఇటువంటి, ఓ రాఘవ, ఇటువంటి దూషించదగినటువంటి కర్మని చేసి, అధర్మంతో కూడినటువంటి కులాన్ని మొత్తాన్ని నాశనం చేసేటువంటి కర్మని చేసి ఇంకా నేను రాజ్యం సింహాసనం మీద కూర్చోవడం ఎక్కడన్నా తగునా అటువంటిది? పాపస్య కర్తాస్మి విగర్హితస్య క్షుద్రస్య లోకాపకృతస్య చైవ శోకో మహాన్ మాం అభివర్తతేయం వృష్టేర్యథా నిమ్నమివాంబువేగః. పాపాలన్నీ కూడా నన్ను వచ్చి చేరుతూ ఉన్నాయి. ఎలాగంటే నీరు పల్లంకేసి ప్రవహించినట్టు, వాన పడినప్పుడు భూమి మీద పల్లంకేసి నీరంతా ప్రవహించేసినట్లు ఈ శోకము నన్ను ముంచివేస్తూ ఉన్నదయ్యా. పాపస్య కర్తాస్మి విగర్హితస్య పాపస్య కర్తాస్మి. అందరూ కూడా ఛీ అనేటువంటి పాపాన్ని చేశాను. క్షుద్రస్య విగర్హితస్య పాపస్య కర్తాస్మి. చాలా క్షుద్రమైనటువంటి, అందరూ ఛీ అనేటువంటి పాపం చేశాను నేను. లోకాపకృతస్య క్షుద్రస్య విగర్హితస్య
పాపస్య కర్త అస్మి. లోకానికి అపకారం జరిగేటువంటి, లోకం ఎవరు మెచ్చుకోనటువంటి, అందరూ చేయనటువంటి క్షుద్రమైనటువంటి పాపాన్ని చేశాను నేను. ఈ శోకం నన్ను పీడిస్తూ ఉన్నది, నా మీద పడిపోతూ ఉన్నది. సోదర్యఘాత పరగాత్రవాల సంతాపహస్తాక్షి శిరో విషాణ ఏనోమయో మామభిహంతి హస్తి దృప్తో నదీకూలమివ ప్రవృద్ధ. సోదరుని సంహరించడం అనేటువంటిది దాని వల్ల వచ్చినటువంటి సంతాపం ఒక ముళ్ళులాగా నన్ను గుచ్చుకుంటూ ఉన్నదయ్యా. నన్ను ఒక ఏనుగు తన అంకుశంతో పొడిస్తే ఎలాగా ఉంటుందో అలాగా నన్ను గుచ్చుతూ ఉన్నది. బాగా మిక్కిలి వేగంగా ప్రవహించేటువంటి నది తన యొక్క ఒడ్లు రెండు కూడా ఏ రకంగా దగ్గొట్టేస్తూ ఉంటుందో ఆ రకంగా నన్ను బాధిస్తూ ఉన్నది. అంహోమతేదం నృవరాభిషహ్య నివర్తతే మే హృది సాధు వృత్తం వివర్ణమగ్నౌ పరితప్యమానం కిట్టం యథా రాఘవ జాత రూపం. బంగారాన్ని బాగా పుటం పెడితే, బాగా కాలిస్తే అందులోని మలినాలన్నీ కూడా పోయి అది మళ్ళీ కూడా కాల్చినట్లయితే ఏ రకంగా శుద్ధి కలుగుతుందో అలాగా ఈ బాధ నన్ను కాల్చివేస్తూ ఉన్నదయ్యా. నా హృదయాన్ని కాల్చివేస్తూ ఉన్నది. మహాబలానాం హరియూథపానాం ఇదం కులం రాఘవ మన్నిమిత్తం అస్యాంగదస్యాపి చ శోకతాపాత్ అర్ధస్థిత ప్రాణమత్కితీవ మన్యే. ఈ మహాబలవంతులైనటువంటి ఈ వానర సేనంతా కూడా, ఈ కులమంతా కూడా నా వలన ఈ అంగదునికి కూడా పరమమైనటువంటి శోకాన్ని తాపాన్ని కూడా నేను కలిగించిన వాడని అయ్యాను సుమా. సుతస్సు లభ్యస్సు జనస్సు వస్యః కుతస్సు పుత్రః సదృశోంగదేన నచాపి విద్యేత సవీరదేశో యస్మిన్ భవేత్ సోదర సన్నికర్షః. పుణ్యాలు చేస్తే మంచి కొడుకుని పుట్టవచ్చు, మంచి స్నేహితుల్ని పొందవచ్చు, మనకి మంచి అనుకూలుడైనటువంటి మిత్రుల్ని అలాగే పరివాళ్ళని కూడా పొందవచ్చు, సేవకుల్ని కూడా పొందవచ్చు. కుతస్సు పుత్ర సదృశోంగదేనా. అంగదుడిలాంటి పుత్రుడు దొరకడం మాత్రం కుదిరేటువంటి వ్యవహారం కాదు. నచాపి విద్యేత సవీరదేశో యస్మిన్ భవేత్ సోదర సన్నికర్షః. నాలాంటి సోదరుణ్ణి బాధించినటువంటి వాడు ఉన్నటువంటి ప్రదేశం మాత్రం ఈ సృష్టిలో ఎక్కడా ఉండదయ్యా. యద్యంగదో వీరవరార్హ జీవేచ్చ మాతా పరిపాలనార్థం వినాతు పుత్రం పరితాపదీనా తారా న జీవేదితి నిశ్చితం మే. చిన్నపిల్లవాడు కాబట్టి, ఇంకా తెలియని వయసులో ఉన్నాడు కాబట్టి అతనికి పూర్తిగా అంగదుడికి ఇక్కడ జరిగింది ఏమిటి, తన తండ్రిని కోల్పోయాననేటువంటి విషయం తెలియడానికి కొంత సమయం పట్టచ్చు. లేదా అతనికి ఆటల్లో ఆడుకోవడానికి దానివల్ల మనసు వేరే వైపు తిరిగిపోయి అతను కొన్నాళ్ళకి మామూలుగా ఉండి తన తల్లిని చూసుకుందాం అనుకోవచ్చు. కానీ వినాతు పుత్రం పరితాపదీనా తారా న జీవేత్ ఇది నిశ్చితం మే. భర్తని కోల్పోయినటువంటి అంత విషాదంలో ఉన్నటువంటి తారాదేవి మాత్రం ఏమాత్రము ఇక జీవిస్తుంది అని నాకు అనిపించటం లేదయ్యా. కాబట్టి సోహం ప్రవేక్ష్యామ్యతి దీప్తమగ్నిం భ్రాత్రా చ పుత్రేణ చ సఖ్యమిచ్చన్ ఇమే విచేష్యంతి హరిప్రవీరాః సీతాం నిదేశే తవ వర్తమానాః. వెంటనే ఒక చితి రగిల్చండి, నేను ఇంక దేహాన్ని ధరించి ఉండలేను, నేను ఇంకా బతకడం అనవసరం. కాబట్టి సోహం ప్రవేక్ష్యామి అతి దీప్తం అగ్నిం భ్రాత్రా చ పుత్రేణ చ సఖ్యమిచ్చన్ ఇమే విచేష్యంతి హరిప్రవీరాః సీతాం నిదేశే తవ వర్తమానాః. నీ కార్యం చెడుతుంది, నేను మరణించినట్లయితే నువ్వేం అనుకోవలసిన అవసరం లేదు రామచంద్ర. ఈ కుమారుడైనటువంటి అంగదుడు, అతని ఈ తక్కిన వానరసేన కూడా నీ పని చేసి పెడతారు, సీతాన్వేషణ సాగిస్తారు. దానికి మాత్రం ఏమీ అడ్డం రాదు. నేను మాత్రం ఇంక జీవించను.
అహం ప్రవేక్ష్యామి అతిదీప్తమగ్నిం. వర్ణిస్తాను ఇప్పుడే. కృష్ణంతు తేనేత్సతి కార్యమేతన్ మయ్య ప్రతీతే మనుజేంద్రపుత్ర కులస్య హంతారమజీవనార్హం రామానుజానీహి కృతాగసం మాం. పాపిష్ఠుడనైనటువంటి నాకు నువ్వు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది రామచంద్ర. కృష్ణంతు తే నేత్సతి కార్యమేతన్ ఏతత్ మయి అప్రతీతే మనుజేంద్రపుత్ర. ఓ మనుజేంద్రపుత్ర, ఓ చక్రవర్తి కుమారుడా రామచంద్ర, కులాన్ని హంతం చేసినటువంటి, కులంలో ఇంత చెడ్డ పేరు వచ్చేలాంటి పని చేసినటువంటి నాకు ఇంకా జీవించేటువంటి అర్హత లేదు సుమా. కాబట్టి నువ్వు నాకు అనుమతి ఇచ్చినట్లయితే నేను ఇక్కడ చితి రగించుకుని ప్రాయోపవేశం చేయడానికి నిశ్చయించుకున్నానని చెప్పి బిగ్గరగా ఏడుస్తూ ఉన్నాడు సుగ్రీవుడు. రామచంద్రమూర్తి చూశారు, ఒక పరమాద్భుతమైనటువంటి శ్లోకాన్ని అందిస్తున్నారు మనకి వాల్మీకి మహర్షి. ఇత్యేవమార్తస్య రఘుప్రవీరః శ్రుత్వా వచో వాల్యనుజస్య తస్య సంజాత బాష్పః పరవీరహంత రామో ముహూర్తం విమనా బభూవ. అసలు ఇటువంటి సమయంలో రామచంద్రమూర్తి ఎలా ఉన్నారో చెప్తున్నారు సుగ్రీవుని చూసిన తర్వాత. ఇత్యేవం ఆర్తస్య శ్రుత్వా వచః, ఆర్తుడైనటువంటి సుగ్రీవుడు పలికినటువంటి మాటలు విన్నటువంటి రామచంద్రమూర్తి రఘుప్రవీరః, రాఘవశ్రేష్ఠుడు రామచంద్రమూర్తి ఎవరి మాటని? వాల్యనుజస్య తస్య ఆర్తస్య వచశ్రుత్వా, వాలి సోదరుడైనటువంటి ఆర్తుడైనటువంటి ఆ సుగ్రీవుని యొక్క మాటను విని సంజాత బాష్పః, ఆగకుండా దుఃఖం వచ్చి రామచంద్రమూర్తి కళ్ళల్లోంచి నీరు కారుతూ ఉన్నదట. పరవీరహంత రామో ముహూర్తం విమనా బభూవ. మనస్సంతా అల్లకల్లోలమైపోయి రామచంద్రమూర్తి దుఃఖిస్తూ ఆయన కూడా సుగ్రీవుడితో పాటు ఆయన కూడా విలపిస్తూ ఉన్నారట. సంజాత బాష్పః రామచంద్ర. మామూలుగా అయితే వారిని సంహరించిన తర్వాత ఇప్పుడు పెద్ద పెద్ద సంతోషాలు సంబరాలు చేసుకోవాలి. ఎందుకు? మహాబలవంతుడైనటువంటి ఎవరు కూడా ఇంతవరకు ఓడించడానికి శక్యం కానటువంటి వారిని ఆయన సంహరించారు. పైగా తన ప్రతిజ్ఞ ఒకటి నెరవేర్చబడింది. వారిని సంహరిస్తానన్న ప్రతిజ్ఞ తీర్చుకున్నారు. ప్రతిజ్ఞ తీరినప్పుడు, అంతటి మహాయుద్ధంలో గెలిచినప్పుడు, వారిని సంహరించినప్పుడు ఆయన సంతోషంతో సంబరాలు చేసుకోవాలి. కానీ ముహూర్తం విమనా బభూవ సంజాత బాష్పః, కళ్ళనీళ్లతోటి విలపిస్తూ ఉన్నారట రామచంద్రమూర్తి. తన బలాన్ని నిరూపించడం కోసం సుగ్రీవుడి దగ్గర సప్తసాల వృక్షాన్ని భగ్నం చేసి, అలాగే ఆ దుందుభి యొక్క కాయాన్ని ఎడమ చేతి యొక్క బొటకన వేలుతో ఒకసారి ఇలా క్యారమ్ బోర్డులో తన్నినట్టుగా తంతే అది అన్ని యోజనాల దూరంలో పడేలా తన్ని తన యొక్క బలాన్ని నిరూపించుకుని నమ్మించి తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నటువంటి రామచంద్రమూర్తి ఇంత చేసింది ఈనాడు ఇలా కన్నీళ్లు కార్చడానిక? ఎందుకు కన్నీళ్లు వస్తున్నాయి రామచంద్రమూర్తి అంటే, అగ్నిసాక్షిగా స్నేహితుడయ్యాడు సుగ్రీవుడు. అప్పుడు ఒక మాట అనుకున్నారు, ఏకం సుఖం దుఃఖం చనౌ, మరిద్దరిది కూడా సమానమైనటువంటి ఒకే రకమైనటువంటి సుఖ దుఃఖములు. నీకు దుఃఖం వస్తే నాకు దుఃఖం, నీకు సుఖం వస్తే నాకు సుఖం. ఇప్పుడు సుఖం సంపాదించి పెట్టిన తరువాత తెలిసి అది పెద్ద సుఖం కాదు అనిపించి సుగ్రీవుడు విపరీతంగా దుఃఖిస్తూ ఉన్నాడు. కాబట్టి రామచంద్రమూర్తికి సుగ్రీవుడి దుఃఖమే రామచంద్రమూర్తి యొక్క దుఃఖం కూడా అని మనకి అర్థం అవుతుంది. అతని యొక్క స్నేహం అటువంటిది. అంతేకాదుట రామచంద్రమూర్తి కరుణా సముద్రుడు. కరుణ అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే పరదుఃఖ అసహిష్ణుత్వం కరుణ. ఇతరుల యొక్క దుఃఖాన్ని చూసి సహింపలేని తనం ఏదైతే ఉందో, ఓర్చుకోలేకుండా మనం కూడా బాధపడేటువంటి తనం ఏదైతే ఉందో దానికి కరుణ అని పేరు. మామూలు కరుణ ఉందో రామచంద్రమూర్తి? కరుణా సముద్రుడు ఆయన, కరుణార్ణవం ఆయన హృదయం. అటువంటి కరుణా సముద్రుడు. ఈ కరుణకే మరొక పేరు అనుకంప, దీనికే మరొక పేరు ఘృణ, దీనికే మరొక పేరు అనుక్రోశము. అవతలవాని దుఃఖంతో పాటుగా వచ్చేటువంటి దుఃఖము. బహుశా రామచంద్రమూర్తికి సోదరుని కోల్పోయినటువంటి సుగ్రీవుడిని చూడగానే తన సోదరుడైనటువంటి భరతుడు గుర్తుకొచ్చి ఉంటాడు. లేదా బాగా పసివాడైనటువంటి చిన్నవాడైనటువంటి తన తమ్ముడు శత్రుఘ్నుడు
గుర్తుకొచ్చి ఉంటాడు. ఎన్నాళ్ళైంది వాళ్ళని చూసి, దగ్గర దగ్గర 14 సంవత్సరాలు 13 సంవత్సరాల చిల్లర అయిపోయింది అప్పటికి. వాళ్ళిద్దరూ గుర్తు వచ్చి ఉంటారు. అయ్యో, నాకు ఒక తమ్ముడు ఉన్నాడు కదా, నాకేదైనా అయితే నా తమ్ముడు ఎలా విలిపిస్తాడు, అటువంటిది నేను నా తమ్ముడిని నేను ప్రేమగా చూసుకుంటూ ఇతడి సోదరుడిని నేను సంహరించడం తగునా, నేను చేసింది ఎటువంటి పని కదా, అయ్యో సోదరుడికి ఇంతటి ప్రేమ ఉంటుంది కదా సోదరుడి మీద అని చెప్పి రామచంద్రమూర్తి పోరియా ఆ కళ్ళనీళ్ళు పెడుతున్న వారు సంజాత బాష్పాయని వారు ఎవరు? పరవీరహంత, చేతకానితనం వల్ల వచ్చినటువంటి దుఃఖం కాదండో అది. పరవీరహంత, శత్రుంజయుడు అనేటువంటి రామచంద్రమూర్తి కరుణ వల్ల ఆయనకి కన్నీరు వస్తూ ఉన్నది. చేతకానితనం వల్ల వచ్చినటువంటి కన్నీరు కాదు సుమాది, కేవలం కరుణ వల్ల వచ్చినటువంటి కన్నీరు. పైగా ఎవరు? రఘువీర రఘుప్రవీర, రాఘవులు, రఘువంశంలో ఉన్న వాళ్ళందరూ రాఘవులు. ఆ రఘువంశంలో పుట్టినటువంటి ప్రవీరుడు, శ్రేష్టమైనటువంటి వాడు, రఘువంశంలో పుట్టినటువంటి శ్రేష్టమైనటువంటి ప్రకృష్టమైనటువంటి వీరులు, ప్రవీరులైనటువంటి రామచంద్రమూర్తి ఆ రకంగా విలపిస్తూ ఉన్నారు. అంటే ఇది మళ్ళీ తన యొక్క దైవత్వాన్ని మరుగుపరుచుకొని మానవత్వాన్ని ప్రదర్శిస్తూ సమస్తమైనటువంటి మానవ జాతిని మోహపరిచేందుకు వచ్చినటువంటి కన్నీరా, లేదా హృదయంలో తన్నుకున్నటువంటి ఆ కరుణ ఉప్పొంగిపోయి కళ్ళలో నుంచి స్రవించబడిందా ఆ రకంగా? అది ఆయన మాయా లేక ఆయనకు సహజ లక్షణమా అనిపించేలాగా అనిపిస్తుంది రామచంద్రమూర్తిని చూస్తే. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది. వాలిని సంహరించినందుకు రామచంద్రమూర్తి ఏనాడు సంబరపడలేదు, సంతోషపడలేదు సంహరించినప్పటికీ కూడా. ఎందుకంటే అధర్మం చేసిన వాడిని సంహరించడం రామచంద్రుని లక్ష్యం కానే కాదు. అధర్మాన్ని రూపుమాపడం లక్ష్యం తప్ప అధర్మం చేసిన వాడి మీద కోపం లేదు, వాడు చేసిన అధర్మం మీద కోపం. కాబట్టి అధర్మం చేసిన ప్రతివాడిని సంహరించుకుంటూ పోతే ఎవరు మిగలరు. ఎందుకంటే అప్పుడో ఇప్పుడో కాస్త అయినా అధర్మం చేయని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ప్రపంచంలో ఎవరు మిగలరు అధర్మం చేసిన ప్రతివాడిని సంహరించుకుంటూ పోతే. రామచంద్రమూర్తి ఎంతసేపు కూడా అధర్మం చేసిన వాడి మీద కాకుండా వాడు చేసిన అధర్మం మీదే ఆయన యొక్క కోపం ఉండడం మనకి కనపడుతూ ఉంటుంది. ఆయన ఎప్పుడూ సంహరించినా, ఎవరిని సంహరించిన మారీచుడు లాంటి వాడిని సంహరించినప్పుడు మా రామచంద్రమూర్తి 2 అవకాశాలు ఇచ్చాడు మారీచుడికి. మొదటిసారి విశ్వామిత్ర యజ్ఞం దగ్గర ఒక బాణం వేసి వాడిని దూరంగా కొట్టారు. తర్వాత వనవాసం చేస్తున్నప్పుడు ఒకసారి మళ్ళీ లేడు రూపంలో వచ్చాడు వాడు, ఇంకో 2 రాక్షసులతో, వాళ్ళు లేడుల్లాగే. రామచంద్రమూర్తి ఒకేసారి తీసి 3 బాణాలు వేశాడు. ఆ 2 బాణాలు వెళ్ళి వాళ్ళిద్దరిని సంహరించే కానీ వీడికి తగిలినటువంటి బాణంతో వీడికి మళ్ళీ దెబ్బ తగిలింది, పడ్డాడు, మూర్చపోయాడు, లేచాడు, కానీ మరణించలేదు. 2 అవకాశాలు ఇచ్చారు రామచంద్రమూర్తి మారీచుడికి. అలాగే రావణాసుడికి కూడా ఒక అవకాశం ఇచ్చారు సంహరించబోయే ముందు. నువ్వు ఏమిటా ఇంత అలసిపోయావు, ఇలాంటి బలహీనమైనటువంటి గుర్రాలు పూచినటువంటి బలహీనమైనటువంటి రథం చేసుకున్నావు, నేను ఒక బాణం వేసేటప్పుడు పుట్టుకుని విరిగిపోయింది కదా నీ రథం, కాబట్టి ఇంటికి వెళ్ళి దృఢమైనటువంటి రథాన్ని తెచ్చుకో, మంచి అశ్వాలు తెచ్చుకుని మళ్ళీ రేపు బాగా విశ్రాంతి తీసుకుని నీకు తగిలినటువంటి దెబ్బలకి చక్కగా వైద్యం చేయించుకుని బలిష్టమైనటువంటి ఆహారాన్ని తీసుకుని రేపు ఉదయం మళ్ళీ ఉద్యోగాల్లో వెళ్ళు అని పంపించేశారు రామచంద్రమూర్తి. ఆ రాత్రి అయినా వాడికి మనస్సు మారి ఒక్కసారి రామచంద్రమూర్తి పాదాల మీద పడితే పాపం వాడు బతికిపోతాడు. అది ఆయన యొక్క ఉద్దేశం తప్ప రావణాసుని సంహరించడం అనేది ప్రముఖమైనటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం కానే కాదు. అందుకే ఆయన వారికి కూడా ఒక అవకాశం ఇచ్చారు. వారి మీద బాణం వేసే ముందు ధనుష్టంకారం చేశారు రామచంద్రమూర్తి. ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను సుమా, ఇది శబ్దం, ఈ శబ్దం ఎటు వస్తుందో చూడు. వాళ్ళు చూస్తేనా ఆ శబ్దానికి అక్కడ ఉన్నటువంటి సమస్తమైనటువంటి మృగములు భయపడి కకావికలై పారిపోయాయని చెప్పి మహర్షి రాశారు. ఆ శబ్దం వారికి కూడా వినపడే ఉండాలి కదా, అంటే వినే స్థితిలో లేడు వాడు అహంకారంలో వాడు ఉన్నాడు కాబట్టి వాడు వినిపించుకోలేదు. కాబట్టి పరమాత్మని మనం చూడము అని కళ్ళు మూసుకుంటే పరమాత్మ తప్ప అందులో ఏముండదు. సూర్యుడు నాకు అక్కర్లేదని కిటికీ తలుపులు వేసుకున్న వాడికి సూర్యుడు కనపడాడు, అందులో సూర్యుని తప్పేముండదు. కాబట్టి రామచంద్రమూర్తి వారిని కూడా సంహరించడంలో సంతోషపడిపోతారు, ఆనందపడతారు, దాన్ని ఏదో పెద్ద ఉత్సవంలో చేసుకుంటారు అనుకోవడానికి అవకాశం లేదు. కానీ స్వామి అవతార లక్షణం అయితే ఒకటి ఉన్నది మనకి. బాలకాండలోనే అయోధ్యకాండలోనే పౌరులందరూ చెప్తారు, బాలకాండలో కూడా చెప్తారు ఏమని, వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః. తన రాజ్యంలో ఎవరికైనా కష్టం వస్తే, ఎప్పుడైనా ఎవరికైనా దెబ్బ తగిలింది, ఎవరో పడ్డారు, లేదా వాళ్ళ ఇంట్లో ఏదో చిన్న అశుభం జరిగింది, వెంటనే వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః.
వాడు ఎంత దుఃఖపడతాడో దానికి రెట్టింపు దుఃఖపడతాడు రామచంద్రుడు. అయ్యో ఎంత కష్టం వచ్చిందిరా నీకు. అబ్బాయి పర్వాలేదండి, ఏదో చిన్నదే కదా అని వాడు అనుకుంటే అనుకోవచ్చు, కానీ రామచంద్రుడు అనుకునేవారు కాదు. వాడు పడిన కష్టానికి, వాడు పడిన బాధకి 10 రెట్లు బాధ ఆయన పడేవాడు. అయ్యో ఇంత కష్టం వచ్చింది వీడికి అని. కొన్నాళ్ళు అయ్యాక వాడి కష్టం వాడు మర్చిపోయేవాడు. అబ్బాయి ఎన్నాళ్ళు అయిందని రామచంద్రమూర్తి మర్చిపోయేవాడు. వాడు కనపడినప్పుడల్లా అయ్యో ఆనాడు నీకు ఎంత బాధ కలిగింది అని చెప్పి ఆయన మళ్ళీ కళ్ళని పెట్టుకునేవారు. వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖిత. మిక్కిలి కష్టం, మిక్కిలి దుఃఖితపడతాడు. మనుషులు కష్టం వచ్చిన వాడు దుఃఖిస్తాడు. రామచంద్రమూర్తి భృశం దుఃఖిత, వాడికన్నా 10 రెట్లు ఎక్కువగా రామచంద్రమూర్తి దుఃఖిస్తాడు. కాబట్టి వాలికి వచ్చిన కష్టానికి బాధపడినటువంటి స్వామి సుగ్రీవుని విలాపం చూసిన తర్వాత దానికి 10 రెట్లు బాధ ఆయనకి వచ్చి సంజాత బాష్ప పరవీరహంత. సంజాత బాష్ప, బాగా సమ్యక్, బాగా ఎక్కువగా, జాత పుట్టినటువంటి, బాష్పములు కలిగినటువంటి, ఏరులై ప్రవహిస్తున్నటువంటి కన్నీరు కలిగినటువంటి వారు అయ్యారు రామచంద్రమూర్తి. సుగ్రీవుడు వాలి చెప్పినటువంటి విశేషం మనం ఇందాక చూసాం. బాష్పపూర్ణేన ముఖేన, అంతే, కళలో కాస్త కన్నీరు ఉంది, బాష్పంతో కూడినటువంటి ముఖం కలిగిన వాడు అయ్యాడు సుగ్రీవుడు అని చెప్పారు వాల్మీకి మహర్షి. ఇక్కడ సంజాత బాష్ప పరవీరహంత, ఆ రకంగా బాధపడ్డారట. బహుశా ఏమనుకుంటారంటే, ఎరా నీకు మీ అన్నగారి మీద ఇంత ప్రేమ ఉందని నాకు ముందే తెలిస్తే సంహరించకుండా వదిలిపెట్టేసేవాడిని కదయ్యా, ఎప్పుడూ నాకు చెప్పనే లేదు, మా అన్నయ్యని సంహరించు ఇదేది అన్నావు, నిజంగా నాకు సంహరించాలని లేదు అన్నాడు సుగ్రీవుడు. కానీ అసలు సుగ్రీవుడు ఏం మాట్లాడాడు రామచంద్రుడితో మొదటిసారి స్నేహం చేసుకున్నప్పుడు అని ఆలోచిస్తే, తద్వినాశాథిమే దుఃఖం ప్రనష్టం స్యాత్. మా అన్నయ్య చచ్చిపోతే కానీ నాకు సుఖం లేదు, నా ప్రాణానికి సుఖం రాదు, కాబట్టి మా అన్నయ్యని సంహరించండి అని చెప్పి వేడుకున్నాడు రామచంద్రమూర్తిని. మే వైరిణం భ్రాతృరూపిణం జహి కాకుత్స. నా శత్రువు అయినటువంటి, సోదర రూపంలో ఉన్నటువంటి నా శత్రువుని జహి, సంహరించు అని చెప్పి ప్రార్థించి తన పని చేసుకున్నాడు సుగ్రీవుడు. ఇవాళ నిజంగా పని జరిగిన తర్వాత అతడు బాధపడుతూ అనవసరంగా ఈ పని చేశానే అని చెప్పి బాధపడుతూ ఉన్నాడు. అది సుగ్రీవుని యొక్క లక్షణం. సరే, మొత్తానికి అందుకే ఇక్కడ ఇంతవరకు వాడు సుగ్రీవుడు మంచి కంఠం ఉన్నటువంటి వాడు, కానీ ఇప్పుడు బోరును ఏడుస్తూ విలపిస్తూ ఉన్నాడు. అలా ఏడుస్తూ ఆర్తస్వరంతో ఉన్నటువంటిది సుగ్రీవుడు అనడానికి లేదు వాడి. అందుకే వాల్మీకి సుగ్రీవుడు అనే మాట వాళ్ళ. వాల్యనుజస్య తస్య, వాలి సోదరుడైనటువంటి అతడి యొక్క ఏడుపు విని అన్నారు. వాలి అనుజుడు అని పిలువబడ్డమే సుగ్రీవుడికి ఇష్టం ఇవాళ. ఎందుకంటే పలానా అంతటా ఆయనకి సోదరుడిని నేను అని చెప్పుకోవడంలో ఉన్న ఆనందం ఏమిటో ఇప్పుడు తెలిసింది సుగ్రీవుడికి తన నాన్నగారు మరణించిన తర్వాత. అందుకే సుగ్రీవస్య అనకుండా వాలి అనుజస్య తస్య అనేటువంటి మాట వాడారు మహర్షి కూడా చాలా జాగ్రత్తగా. ఇది ఇంతగా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, రామచంద్రమూర్తి పేరులోనే రమించేవాడు, నిత్యము ఆనందంలో ఉండేవాడు అని అర్థం. అటువంటి నిత్యము ఆనందంలో ఉండేటువంటి ఆయన, ఆనంద స్వరూపుడైనటువంటి ఆయన సంజాత బాష్ప పరవీరహంత, సంజాత బాష్పుడై కళలో నీడు తిరుగుతున్నవాడై అతడు విమనా బభూవ. ముహూర్తం కాబట్టి ఆత్మవంతుడు కాబట్టి, తెలివైన వాడు కాబట్టి అలాగే ఏడుస్తూ 24 గంటలు కూర్చోరు రామచంద్రమూర్తి. విమనా బభూవ ముహూర్తం, ఒక ముహూర్త కాలం. ముహూర్తకాలం అంటే కాలాన్ని లెక్కబెట్టి ఒక 24 నిమిషాలు ఎంతో ఇది ముహూర్తం అంటే అలా చెప్పడం కాదు. ఇక్కడ ముహూర్తం అనే మాటకి క్షణకాలము, చాలా తక్కువ కాలము అని అర్థం. కాసేపు విమనస్కులయ్యారు రామచంద్రమూర్తి కళ్ళలోనటి నీళ్లు తిరుగుతూ ఉన్నప్పుడు. అతడు విరుద్ధం మనహ యస్యా విమనాహ, అతని మనస్సే అతనికి ఎదురు తిరిగింది, మనసు సరిగా లేదు కాబట్టి కలత చెందారు అని అర్థం. ఆనంద స్వరూపులైనటువంటి వారి యొక్క మనస్సు ఈనాడు ఖేదపడింది, కలతపడింది అని మనం అర్థం చేసుకోవాలి. ఇది రామచంద్రమూర్తి యొక్క లక్షణాలన్నింటినీ తీసుకుంటే ఈ శ్లోకం అత్యద్భుతమైనటువంటి శ్లోకం. ఎందుకంటే స్నేహితుడు అని ఒక్కసారి స్నేహం చేసిన తర్వాత రామచంద్రమూర్తి అతడి యొక్క దుఃఖమే తన దుఃఖము అని ఏ రకంగా ఆలోచిస్తారో చెప్పడం కోసం వచ్చినటువంటి శ్లోకం ఇది. సంజాత బాష్ప పరవీరహంత
రామో ముహూర్తం విమనా బభూవ. రఘుప్రవీర అని ఊరుకోలేదు మహర్షి. రామ విమనా బభూవ. రఘుప్రవీరుడైనటువంటి ఆనంద స్వరూపుడు ఇప్పుడు ఖేదానికి లోనయ్యారయ్యా. తస్మిన్ క్షణే భీక్ష్ణమవేక్ష్యమాణః క్షితిక్షమావాన్ భువనస్య గోప్తా రామో రుదంతీం వ్యసనే నిమగ్నాం సముత్సుకశోధ దదర్శ తారాం. తారాదేవి రామచంద్రమూర్తి చూసింది ఒకసారి చూడనట్టుగా చూసి మళ్ళీ భర్త దగ్గరికి వెళ్ళిపోయింది మొదటిసారి. కానీ రామచంద్రమూర్తి ఆ క్షణంలో తనకేసి చూసినటువంటి క్షితిక్షమావాన్ భువనస్య గోప్త, సమస్త భువనాలని రక్షించేటువంటి రామచంద్రమూర్తి క్షితిక్షమావాన్, భూదేవంతటి ఓర్పు ఉన్నటువంటి రామచంద్రమూర్తి రుదంతీం వ్యసనే నిమగ్నాం తారాం దదర్శ, మిక్కిలి బాధతో ఏడుస్తూ విలపిస్తూ ఉన్నటువంటి తారాదేవిని చూశారట. తాం చారు నేత్రాం కపిసింహనాథం పతిం సమాశ్లిష్య తదాశయానాం ఉత్థాపయామాసురదీన సత్వాం మంత్రి ప్రధానాః కపివీరపత్నీం. ఎంతసేపు అలా భర్త యొక్క శరీరం మీద ఆలింగనం చేసుకుని అలా దుఃఖిస్తూ వెక్కి ఏడుస్తున్న ఆవిడ్ని కాసేపటికి తాం చారు నేత్రాం, అందమైన కన్నులు కలిగినటువంటి ఆవిడిని, ఈ సమయంలో ఆవిడ కన్నులు అందంగా ఉన్నాయని చెప్పడంలో ఏమైనా అర్థం ఉందండి మహర్షి చేసిన పని? అంటే ఏడిచినా కూడా ఆవిడ కళ్ళు అందంగానే ఉంటాయి, అంతటి సౌందర్య రాశి తారాదేవి. అటువంటి చారునేత్రములు కలిగినటువంటి తారాదేవిని మంత్రులందరూ కలిసి వచ్చి బలవంతంగా ఆ శరీరం నుంచి దూరంగా తీసి ఆవిడని పక్కకు తీశారు. సా విస్ఫురంతి పరిరప్యమాణ భర్తు సకాశాదపనీయమాన దదర్శ రామం శరచాపపాణిం స్వతేజసా సూర్యమివ జ్వలంతం. ఒక్కసారి ఆ అందమైన కన్నులు దేవుడు ఇచ్చాడంటే దేన్ని చూడడానికి ఇచ్చాడో మనం తెలుసుకోవాలి. ఆ చారునేత్రి అయినటువంటి ఆవిడ దదర్శ రామం, రామచంద్రమూర్తిని చూసిందట ఒక్కసారి. ఎలా ఉన్నారాయన? శరచాప బాణిం, ఇందాకల తన భర్తని వధించినటువంటి ధనుస్సు ఏదైతే ఉందో అది ఇంకా చేతిలోనే ఉంది. నీ భర్తను నేనే సంహరించానని వెంటనే ధనుస్సును దాచేసి నేను కాదమ్మా నాకేం తెలియదు అనేటువంటి రకం కాదు రామచంద్రమూర్తి. ఏ ధనుస్సుతో వారిని సంహరించారో ఆ ధనుస్సు ఇంకా చేతిలోనే ఉంది, బాణం ఇంకా చేతిలోనే ఉంది. ఇంకొకటి దదర్శ రామం శరచాపపాణిం స్వతేజసా సూర్యమివ జ్వలంతం. మహర్షి యొక్క గొప్పదనం అది. సూర్యమివ జ్వలంతం అంటే సరిపోతుంది, సూర్యునిలా ప్రకాశిస్తున్న రామచంద్రమూర్తిని చూసిందంటే సరిపోతుంది. కానీ సూర్యుడికి ప్రకాశం ఎవరి వల్ల వస్తోంది? అబ్బాబే సూర్యుడు స్వయం ప్రకాశకుడండి, చంద్రుడేమో పరోక్షంగా సూర్యుడు ఇచ్చినటువంటి కాంతితో ప్రకాశిస్తాడండి అని మనం అనుకుంటాం. కానీ సూర్యుడికి ప్రకాశాన్ని, చంద్రుడికి ప్రకాశాన్ని, అగ్నికి ప్రకాశాన్ని, ముగ్గురికి ప్రకాశాన్ని ఇచ్చేది ఒకే ఒక మొనగాడట, ఆయనే రామచంద్రమూర్తి, ఆయనే విష్ణువు. కాబట్టి గీతలో భగవద్గీత చెప్పుకుంటారు, తేజ సూర్యుని యందు ఉన్న తేజస్సు ఏదైతే ఉందో ఆదిత్యగతం తేజ, అలాగే చంద్రమసి ఎస్ చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. సూర్యుని యందు చంద్రుని యందు అగ్ని ఉన్నటువంటి తేజస్సుకు కారణం నేనే అని తెలుసుకో, నా తేజస్సుతోటే వాళ్ళు ప్రకాశిస్తున్నారని తెలుసుకో. అందుకని ఈవిడ ఎటువంటి రామచంద్రుడు చూసింది? స్వతేజసా జ్వలంతం, తన యొక్క ప్రకాశంతో తాను ప్రకాశిస్తూ ఉన్నట్టు రామచంద్రుడు. ఆయన్ని చూడడానికి, ఆయన ప్రకాశంగా కనపడడానికి వేరే వేరే సెర్చిలైట్లు వేసి చూపించక్కర్లా. ఆయన స్వయం ప్రకాశకత్వం కలిగినటువంటి పరమాత్మ. అటువంటి రామచంద్రమూర్తిని చూసింది. ఎలా చూడగలిగింది? ఇప్పటికీ ఇంతసేపు ఎందుకు చూడలేకపోయింది అంటే, మనం చెప్పుకున్న వాలి అనేటువంటి దానికి అర్థం ఆవరణము అనేటువంటి అర్థం. ఒక ఆవరణ కలిగి ఉండడాన్ని వాలము అంటారు. వాలము అంటే ఆవరణ కలిగి ఉన్నది అని అర్థం. కాబట్టి ఈవిడ ఇంతవరకు రాముడి దగ్గరికి చేరకుండా, రాముడిని చూడకుండా వాలి అనేటువంటి ఆవరణ ఒకటి అడ్డుపడింది. ఆ ఆవరణం ఎప్పుడైతే తొలగిపోయిందో అనేక మందికి కూడా మార్గదర్శనం చేయగలిగినటువంటి తార ఏదైతే ఉందో ఆ తారాదేవి ఇప్పుడు దదర్శ రామం, రామచంద్రమూర్తిని చూసిందట.
సుసంవృతం పార్థివలక్షణైశ్చ తం చారునేత్రం మృగశాపనేత్రా. చారునేత్రి అనేటువంటి ఆవిడ ఎవరిని చూస్తోంది? చారునేత్రుడు అయినటువంటి ఆయన చూస్తోంది. మృగశాపనేత్ర అయినటువంటి లేడి పిల్ల కనులు వంటి కనులు కలిగినటువంటి భయంతో భయ విహ్వలరాలే, నన్ను కూడా ఇప్పుడు సంహరిస్తాడేమో, నా కుమారుని వధిస్తాడేమో, సుగ్రీవుడు వీళ్ళందరూ కలిసిపోయారు, నా రాజ్యం ఏమవుతుందో అనేటువంటి భయంగా ఉందో లేదో కానీ తన యొక్క రాజ్యంలో ఉన్నటువంటి వానరులకు ఏమవుతుందో అనే భయం మాత్రం ఉన్నది. ఆ భయంతో కంపిస్తున్నటువంటి కళ్ళతోటి చూస్తున్నటువంటి సుసంవృతం పార్థివ లక్షణైశ్చ, రాజలక్షణాలన్నీ సమృద్ధిగా కలిగినటువంటి వాటితో కూడి ఉన్నటువంటి బాగా నిండుగా ఉన్నటువంటి విగ్రహమైనటువంటి ఆ రామచంద్రమూర్తిని అదృష్టపూర్వం పురుష ప్రధానం అయం సకాకుత్స ఇతి ప్రజజ్ఞే. మహర్షి అందమైనటువంటి మాట చెప్తూ ఉన్నారు. ఆవిడ తెలిసిపోయిందట. ఏమిటి తెలిసిపోయింది? అయం కాకుత్సహ, ఇతడేనయ్యా రామచంద్రమూర్తి అంటే. ఇంతవరకు చూడలేదు, ఆయన ఎవరు చెప్పలేదు. రామచంద్రమూర్తి ఇలా ఉంటాడు అలా ఉంటాడని తెలియదు. అక్కడ పైగా ఇద్దరు ఉన్నారు, రాముడు లక్ష్మణుడు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ధనుర్బాణాలు ధరించున్నారు. అందులో ఎవరు రామచంద్రమూర్తి? అహల్య ఆనాడు చూసినప్పుడు పోల్చుకుంది రాముడు ఎవరో వాళ్ళిద్దరిలో. ఈవిడ కూడా అలా పోల్చుకుంది. అదృష్టపూర్వం పురుష ప్రధానం, ఇతడు పురుష ప్రధానుడు అనేటువంటి విషయం తెలుసుకుంది. అంటే పురుషోత్తముడైనటువంటి వాడు, పురుషులలోకెల్లా ఉత్తమ పురుషుడైనటువంటి వాడు. ఉత్తమ పురుషస్తు అన్యః, అతడు సాక్షాత్ పరమాత్మ. రామచంద్రమూర్తి పురుషోత్తముడు అంటే ఉత్తమ పురుషుడు కాదంట. ఉత్తమ పురుషుడు అంటే పరమాత్మ అని అర్థం. పురుషోత్తముడు అంటే రామచంద్రమూర్తి అని అర్థం. పురుషులలోకెల్లా ఉత్తముడు. కాబట్టి అదృష్టపూర్వం, ఇదివరకు ఎప్పుడు చూడలేదు ఆవిడ రామచంద్రమూర్తిని. ఇదివరకు ఎప్పుడు చూడనటువంటి వాడు ఇప్పుడు, అంటే ఎందుకు చూడలేదు? ఆయన ఎప్పుడు దృష్టపూర్వం కాలేదు. ఇప్పుడు దృష్టపూర్వం కాకపోవడం అంటే అదృష్టపూర్వం. ఇదివరకు కనపడినటువంటి రామచంద్రమూర్తిని కాకుత్స ఇతి ప్రజజ్ఞ, మొట్టమొదటిసారిగా చూసి ఆవిడ ఇతడే రామచంద్రమూర్తి అని ప్రజజ్ఞే తెలుసుకుంది, ప్రకృష్టంగా తెలుసుకుంది. ప్రకృష్టమైనటువంటి జ్ఞానం ఆవిడకి కలిగింది రామచంద్రమూర్తిని చూడగానే. అదృష్టపూర్వం, అదృష్టపూర్వుడు అంటే రామచంద్రమూర్తి. అంటే ఇదివరకు అదృష్టము రామచంద్రుడు, అదృష్టం ఇప్పుడు దృష్టం అయ్యాడు. అంటే ఒకప్పుడు పరమాత్మగా ఉండి ఏ వైకుంఠంలో ఉండి ఎవరికి కనపడకుండా ఉండేవాడు, ఇప్పుడు దృష్టపూర్వుడు అయ్యాడు. ఒకప్పుడు అదృష్టంగా ఉండేవాడు, అదృష్టపూర్వం. కానీ ఇప్పుడు దృష్టంగా కనపడ్డాడు. కరచరణాది అవయవాలతోటి తన ముందు వచ్చి ధనుర్ధారుడై, సుసంవృతుడై, పార్థివ లక్షణ లక్షితుడై తన ముందు నిలబడ్డాడు. అటువంటి రామం దదర్శ, రామచంద్రమూర్తిని చూస్తూ ఉన్నది. రామచంద్రమూర్తి పూర్వం అదృష్టంగా ఉండాడు. అంటే పూర్వం అదృష్టం, ఒకప్పుడు అదృష్టం. ఆయన అదృష్టం అనేటువంటి మాటకి భగవంతుడు అని అర్థం. కాబట్టి ఒకప్పుడు భగవంతుడు అయినటువంటి వాడు ఇప్పుడు మానవుడిగా నడిచి రావడాన్ని అదృష్టపూర్వం అనేటువంటి అందమైన మాటలు మహర్షి చెప్పారు. అటువంటి వాడిని చూసిందట ఆవిడ. తస్యేంద్రకల్పస్య దురాసదస్య మహానుభావస్య సమీపమార్యా ఆతాతితూర్ణం వ్యసనాభిపన్న జగామతారా పరివిహ్వలంతి. అలా నిలబడ్డ రామచంద్రమూర్తి దగ్గరికి మెల్లగా అడుగులు వేసుకుంటూ పరివిహ్వలంతి, మిక్కిలి విచారంతో ఉన్నటువంటి, విలపిస్తూ ఉన్నటువంటి ఆవిడ ఆర్తురాలై తూర్ణం వ్యసనాభిపన్న, మిక్కిలి కష్టం వచ్చింది ఇప్పుడే, ఇంకా క్షణకాలం అవ్వలేదు అంత కష్టాన్ని వచ్చి, ఆ కష్టాన్ని భరిస్తున్నదై, అటువంటి దానితో కూడుకున్నదై. తస్యేంద్రకల్పస్య దురాసదస్య మహానుభావస్య సమీపమార్యా, ఇంద్రకల్పుడు సాక్షాత్ ఇంద్రుడితో సమానమైనటువంటి వాడు. అతడు ఉపేంద్రుడు. రామచంద్రమూర్తికి మరి ఒక పేరు, విష్ణువు ఉన్నటువంటి మరొక పేరు ఉపేంద్ర శబ్దం. ఇంద్రుడికి సాక్షాత్తు సోదర స్థానంలో ఉండేటువంటి వాడు. ఉపేంద్రుడు అనేటువంటి మాటకు అర్థం మన ఉపరాష్ట్రపతిలాగా అంతకన్నా తక్కువ అయినటువంటి స్థితి ఉన్నవాడు ఉపేంద్రుడు అని అర్థం కాదు. ఉపరి ఇంద్ర ఉపేంద్ర, ఇంద్రుడి కన్నా పైన ఉండేటువంటి వాడు ఉపేంద్రుడు. కాబట్టి తస్యేంద్రకల్పస్య దురాసద, సమీపానికి కూడా ఎవరు దగ్గరికి చేరడానికి వీలు లేనటువంటి రామచంద్రమూర్తి దగ్గరికి, సమీపానికి పరివిహ్వలంతి సా తారా, సరే వెళ్ళింది. సాతం సమాసాద్య విశుద్ధ సత్వా
శోకేన సంభ్రాంత శరీరభావాత్ మనస్వినీ వాక్యమువాచ తారా రామం రణోత్కర్షణ లబ్ధ లక్ష్యం. యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరికరాలన్నీ చేత్తో పట్టుకున్నటువంటి భయంకరంగా కనిపిస్తున్నటువంటి ఏ క్షణంలో అయినా యుద్ధరంగంలోకి మళ్ళీ దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి రామచంద్రమూర్తి కేసి చూసి మనస్విని అనేటువంటి తార ఉవాచ వాక్యం ఒక మాట పలుకుతూ ఉన్నది. సాతం సమాసాద్య వారి బతికి ఉన్ననాళ్ళు కూడా తారాదేవి రామచంద్రమూర్తి సమీపానికి కూడా వెళ్ళలేకపోయింది. ఆ ఆవరణ తొలగిన వెంటనే ఆవిడ రామం సమాసాద్య విశుద్ధ సత్వా, ఆవిడ విశుద్ధ సత్వా. ఎలా వచ్చింది అంతటి సత్వగుణం ఆవిడలో? ఇంతటి దుఃఖం ఉన్నప్పుడు కోపం రావాలి, తన భర్తను హింసించిన వాడి మీద పరుషమైనటువంటి మాటలు మాట్లాడవలసినటువంటి పరిస్థితి ఉన్నది. అటువంటి సమయంలో ఆవిడ విశుద్ధ సత్వా, రామ సాన్నిహిత్యం ద్వారానే వస్తుంది అంతటి సత్వగుణం. రాముడి సమీపించేటప్పటికల్లా ఆవిడ విశుద్ధ సత్వ అయిపోయింది. ఆవిడ రామచంద్రుడితోటి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఏం మాట్లాడి ఉంటుంది? కొన్నాళ్ళు ఆగితే కానీ ఆ వివరాలు మనం తెలుసుకునేటువంటి అదృష్టం లేదు మనకి. చాలా అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడింది తార రామచంద్రమూర్తితోటి. ఆవిడ ఏం మాట్లాడింది, ఎలా మాట్లాడింది, దానికి రామచంద్రమూర్తి ఏ రకంగా ప్రతిస్పందించారు, ఇటువంటి విషయాలన్నీ మనం మళ్ళీ ఇంకొకసారి కలుసుకున్నప్పుడు మాట్లాడుకోవాలి తప్ప ఇప్పుడు ఇంకా ముగించడమే సరైనటువంటి సమయం కాబట్టి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత సారాయ వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి.